ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో సిఎస్ఎస్ స్టైల్స్ని ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఎలా అప్లై చేస్తున్నాం అన్నదాన్ని బేస్ చేసుకొని సిఎస్ఎస్ స్టైల్స్ని మనం 3 వేస్లో అప్లై చేయొచ్చు అని నేర్చుకున్నాం. ఓకే కదా? సో ఆ 3 వేస్ ఏంటి అని చెప్పుకున్నాం మనం. ఫస్ట్ వన్ ఇన్లైన్, సెకండ్ వన్ ఇంటర్లైన్ అండ్ థర్డ్ వన్ ఎక్స్టర్నల్. ఓకే, సిఎస్ఎస్ స్టైల్స్ని మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఎలా అప్లై చేస్తున్నాం అన్నదాన్ని బేస్ చేసుకొని 3 వేస్లో సిఎస్ఎస్ స్టైల్స్ని అప్లై చేయొచ్చు అని ఇంట్రడక్షన్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఆ 3 వేస్ ఏంటంటే ఇన్లైన్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్, నెక్స్ట్ వన్ ఏంటి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఫస్ట్ కేటగిరీ చూద్దాం, ఇన్లైన్ స్టైల్ షీట్స్. ఓకే, ఇన్లైన్ స్టైల్ షీట్స్. సో ఓవరాల్గా మనం సిఎస్ఎస్ దేనికోసం అప్లై చేస్తున్నామో తెలుసు మనకి. ఆల్రెడీ HTML లాంగ్వేజ్ యూజ్ చేసి మనం వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేసిన వెబ్ పేజ్ అనేది మరింత అందంగా ప్రజెంట్ చేయాలి అంటే కనుక అప్పుడు మనం ఆ వెబ్ పేజ్ ఏదైతే మనం HTML లాంగ్వేజ్ యూజ్ చేసి క్రియేట్ చేసామో దానికి సిఎస్ఎస్ స్టైల్స్ని అప్లై చేయడం ద్వారా ఆ వెబ్ పేజ్ యొక్క లుక్ అండ్ ఫీల్ని మరింత అందంగా చూపించవచ్చు అని మనం నేర్చుకున్నాం. సో ఇలా చూపించేటప్పుడు కూడా మనం 3 వేస్లో ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఎలా అప్లై చేస్తున్నాం అన్నదాన్ని బేస్ చేసుకుని మరలా 3 టైప్స్లో మనం సిఎస్ఎస్ స్టైల్స్ని అప్లై చేయొచ్చు. అందులో ఫస్ట్ కేటగిరీ ఈజ్ నథింగ్ బట్ ఇన్లైన్ స్టైల్ షీట్. ఇక నేమ్లోనే ఉంది చూడండి, ఇన్లైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకే లైన్లో మనం స్టైల్ని కనుక అప్లై చేస్తే అటువంటి టైప్ ఆఫ్ స్టైల్ని ఏమని పిలుస్తామంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఓకేనా? ఒక లైన్లో మాత్రమే అప్లై చేస్తే అటువంటి స్టైల్ని ఏమంటాం, ఇన్లైన్ స్టైల్ షీట్. మరి ఒక లైన్లో మాత్రమే అప్లై చేస్తున్నాము అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఒక లైన్లో ఏముంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ కూడా HTML లాంగ్వేజ్లో ఎలా ఉంటుందంటే ట్యాగ్ ఫార్మాట్లో ఉంటుంది. మరి ఒక లైన్ అన్నామంటే ఆ లైన్లో కూడా ఉండేది ఏంటి, ట్యాగ్. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదో ఒక ట్యాగ్ని మాత్రమే అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ని ఏమని పిలుస్తామంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఓకే, ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే నేను ఏం చెప్తున్నాను, నేమ్లోనే ఉంది చూడండి ఇన్ లైన్ అని. ఓకే, అంటే ఒక లైన్కి మాత్రమే మనం ఏదైతే సిఎస్ఎస్ స్టైల్ని అప్లై చేయాలని అనుకుంటున్నామో ఆ సిఎస్ఎస్ స్టైల్ని ఒక లైన్లో మాత్రమే మెన్షన్ చేయగలిగితే, అంటే ఒక లైన్లో మాత్రమే అప్లై చేయగలిగే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ని ఏమని పిలుస్తాము అంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాము. ఒక లైన్ అని ఎప్పుడైతే అంటున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో ఏముంటుంది, ట్యాగ్ ఉంటుంది. అంటే ఒక ట్యాగ్కి మాత్రమే మనం అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ని ఏమని పిలుస్తామంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఓకే, మరి ఒక ట్యాగ్కి మాత్రమే అప్లై చేసే స్టైల్ అని ఏదైతే అంటున్నామో ఆ స్టైల్ని ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి అంటే మీరు ఏ ట్యాగ్కి అయితే రాయాలి అని అనుకుంటున్నారో ఆ ట్యాగ్లోనే మనం ఆ స్టైల్ని మెన్షన్ చేయాలి. మీకు ఆల్రెడీ సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ క్లాస్లో సిఎస్ఎస్లో మనం 3 కాన్సెప్ట్స్ని అబ్జర్వ్ చేయాలి. అవి ఏంటి అంటే ఏముంటాయని చెప్పుకున్నాం, సెలెక్టర్ అనేది ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వన్ ఏముంటుంది, ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వన్ ఏముంటుంది, ఆ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, సిఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం 3 ప్రాపర్టీస్ని మనం అబ్జర్వ్ చేయాలి, 3 కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేయాలి. అవి ఏంటి అంటే సెలెక్టర్ ఒకటి, ప్రాపర్టీ ఒకటి, వాల్యూ ఒకటి. ఇందులో సెలెక్టర్ అంటే ఏం చెప్పాను నేను, మీరు ఏ ట్యాగ్కి అయితే ఓవరాల్గా మనం స్టైల్స్ అప్లై చేస్తామంటే దేనికి అప్లై చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్కి. HTML లాంగ్వేజ్లో ఏముంటాయి, ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో మీరు ఏదైతే సెంటెన్స్ని కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు మెన్షన్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్కి మీరు అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ అప్లై చేయడానికి ఏం చేస్తాం, మనం ట్యాగ్స్ ఏ ట్యాగ్ ఏ స్టైల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టైల్కి సంబంధించిన ట్యాగ్ని కాస్త అక్కడ మెన్షన్ చేస్తాం. సో ఆ ఇన్ఫర్మేషన్ కాస్త ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మిడిల్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇలా ఏదైతే ఉందో ఆల్రెడీ నేను HTML లాంగ్వేజ్లో సంథింగ్ ఏమో ట్యాగ్స్ యూజ్ చేసి నేను వెబ్ పేజ్ని డెవలప్ చేస్తాను. ఇలా డెవలప్ చేసిన వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని మరింత లుక్ అండ్ ఫీల్తో చూపించాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాం, సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. ఇలా మీరు సిఎస్ఎస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 3 కాన్సెప్ట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి అని చెప్పారు. ఏంటవి, సెలెక్టర్, ప్రాపర్టీ అండ్ వాల్యూ. ఓకే, సో దేన్ని సెలెక్టర్ అంటాము అంటే మీరు ఏ ట్యాగ్కి అయితే అప్లై చేయాలని అనుకుంటారో, అంతేగా స్టైల్స్ అనేది దేనికి అప్లై చేస్తాం, ట్యాగ్కి అప్లై చేస్తాం. సో ఏ ట్యాగ్ అయితే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ ట్యాగ్ యొక్క నేమ్నే ఏమని పిలుస్తాం అంటే సెలెక్టర్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ప్రాపర్టీ అంటే ఏం చెప్పాను నేను, మీరు ఏ స్టైల్ అయితే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ స్టైల్ యొక్క నేమ్ ఏమని పిలుస్తాము అంటే ఆ స్టైల్ ఏమని పిలుస్తాం, ప్రాపర్టీ అంటాం. ఓకే, మరి ఆ స్టైల్ కంటూ ఏదో ఒక వాల్యూ ఇస్తారుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను, ఇక్కడ కలర్ అనేది ఏమవుతుంది, ప్రాపర్టీ అవుతుంది.
మరి కలర్ అని ఇవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఆ కలర్ అనే ప్రాపర్టీ వాడాను. మరి ఏ కలర్ అప్లై చేయాలి అని అనుకుంటున్నాను, దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఆ కలర్ యొక్క వాల్యూ అంటాం. సపోజ్ రెడ్ కలర్ అనుకుంటాం, దీన్ని ఏమని పిలుస్తాం, ఈ ప్రాపర్టీ యొక్క వాల్యూ అంటాం. ఓకే, సో సిఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం 3 కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తాం. అవి ఏంటంటే సెలెక్టర్, ప్రాపర్టీ అండ్ వాల్యూ. దేని సెలెక్టర్ అంటారు అంటే మీరు ఏ ట్యాగ్కి అయితే స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ ట్యాగ్ని కాస్త సెలెక్టర్ అంటారు. నెక్స్ట్ ఏ స్టైల్ అయితే అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ స్టైల్ని కాస్త ఏమని పిలుస్తారు, ప్రాపర్టీ అంటారు. ఆ స్టైల్కి ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ రెడ్, లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ లేదంటే ఫాంట్ ఫేస్ ఇలాంటివి ఏవైతే అంటున్నారో ఇవన్నీ కూడా ఏమవుతాయి, ప్రాపర్టీస్ అవుతాయి. ఆ ప్రాపర్టీస్కి మీరు ఇచ్చే వాల్యూస్ కాస్త ఏంటనమాట ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ. ఓకే, సో సిఎస్ఎస్లో ఈ 3 అబ్జర్వ్ అయి ఉంటాయి. వీటిని యూజ్ చేస్తూ మనం ఇంప్లిమెంట్ చేస్తామని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం, ఇన్లైన్ స్టైల్ షీట్ గురించి నేర్చుకుంటాం. ఇక ఇన్లైన్ అంటే నేను ఏం చెప్తున్నాను, ఒక ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి మీరు అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో దాన్నే ఏమని పిలుస్తాము అంటే ఇన్లైన్ స్టైల్ షీట్. అంటే ఒక ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్లో మాత్రమే మీరు స్టైల్ అప్లై చేయగలిగితే దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటారు. ఓకే, సో ఒక ట్యాగ్కి మాత్రమే అప్లై చేస్తున్నాము అంటే మరి ఒక ట్యాగ్కి అప్లై చేస్తున్నాము అంటున్నాము. ఓకే, ఆ ట్యాగ్లో ఎక్కడ రాస్తాము, ఎలా రాస్తాము అంటే ఏ ట్యాగ్లో అయితే మీరు అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ ట్యాగ్లో మాత్రమే మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 అనే ట్యాగ్ తీసుకున్నాను. ఓకేనా, సో ఈ H1 అనే ట్యాగ్లో నేను ఏం చేస్తున్నాను అంటే దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని రాస్తాను. H1 ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నేను H1 ట్యాగ్ తీసుకున్నాను. ఈ H1 ట్యాగ్లో నేను ఏం రాశాను అంటే దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని రాశాను. ఈ ఇన్లైన్ స్టైల్ షీట్ అనే దాన్ని ఎక్కడ రాశాను, నేను H1 ట్యాగ్కి ఓపెనింగ్కి క్లోజింగ్కి మిడిల్లో రాశాను. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది కాస్త ఏ స్టైల్ అప్లై అవుతుంది, H1 అనే స్టైల్ అప్లై అవుతుంది. H1 అనే స్టైల్ అంటే ఏం చెప్పాను నేను, హెడ్డింగ్లో. ఓకే, ఆ హెడ్డింగ్ కూడా పెద్ద సైజులో ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే, అంటే ఓవరాల్గా మనం వెబ్ పేజ్కి ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక మనకి H1 to H6 ఉంటాయి. ఆ H1 to H6 ప్రకారం ఏ సైజులో కావాలి అని అనుకుంటే ఆ సైజు యొక్క ట్యాగ్ని వాడతాము. బాగా అన్నింటికన్నా పెద్దగా కావాలి అనుకుంటే H1 ట్యాగ్ యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేను H1 ట్యాగ్లో నేను ఏం చేశాను, దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని రాశాను. ఓకేనా, సో ఇప్పుడు నేనే స్టైల్ యూజ్ చేస్తున్నాను, సిఎస్ఎస్లో ఇన్లైన్ స్టైల్ షీట్ యూజ్ చేస్తున్నాను. ఇన్లైన్ స్టైల్ షీట్ యూజ్ చేసి నేను ఏం చెప్తున్నాను, ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే నేమ్లోనే ఉంది ఇన్ లైన్ అని. అంటే మనం ఏ స్టైల్ అయితే అప్లై చేయాలి అని అనుకుంటున్నామో ఆ స్టైల్ని కాస్త అదే లైన్లో మెన్షన్ చేయగలిగితే, అదే లైన్లో అంటే మీనింగ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో ఉంటుంది, ట్యాగ్ ఉంటుంది. అంతేగా HTML ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో కూడా ట్యాగ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ ట్యాగ్కి అయితే అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ ట్యాగ్లోనే మీరు స్టైల్ని మెన్షన్ చేసే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ని ఏమని పిలుస్తాము అంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఓకే, ఏ ట్యాగ్కి అయితే అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ ట్యాగ్కి మాత్రమే అప్లై చేయగలిగే స్టైల్ ఏదైతే ఉందో దాన్నే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఓకే, ఏ ట్యాగ్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ట్యాగ్కి మాత్రమే మెన్షన్ చేసే స్టైల్ ఏదైతే ఉందో దాన్నే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాము. ఓకే, మరి ఆ ఇన్లైన్ స్టైల్ షీట్ని ఎలా రాయాలి, ఓకే ఒకే లైన్ అప్లై చేస్తున్నాము అని అంటున్నాము. ఓకే, మరి దాన్ని ఎలా రాయాలి అంటే మీరు ఇక్కడ ఏ ట్యాగ్లో అయితే అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ ట్యాగ్ ఓపెనింగ్లో స్టైల్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. ఓకేనా, స్టైల్ అనే యాట్రిబ్యూట్ వాడి ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ మీరు ఏదైతే ప్రాపర్టీ వాల్యూస్ రాయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ వాల్యూస్ని కాస్త విత్ ఇన్ ద డబుల్ కోట్స్ మధ్యలో రాయాలి. అర్థమవుతుంది కదా. ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒకే లైన్లో మన స్టైల్ని అప్లై చేయగలిగే స్టైల్ ఏదైతే ఉందో దాన్నే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాము. మరి ఒకే లైన్లో అప్లై చేస్తున్నాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో కూడా ఏముంటుంది, ట్యాగ్ ఉంటుంది. అంటే ఒకే ట్యాగ్కి అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో దాన్నే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాము. ఓకే, మరి ఒకే ట్యాగ్కి అప్లై చేస్తున్నాము అంటే ఎలా అప్లై చేయాలి అంటే మనం ఆ ట్యాగ్లో ఒక యాట్రిబ్యూట్ వాడాలి. ఆ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి అంటే స్టైల్ యాట్రిబ్యూట్. ఓకేనా, సో ఒక ట్యాగ్లో అప్లై చేస్తున్నాము అంటే మనం ఒక యాట్రిబ్యూట్ వాడాలి. ఆ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి అంటే స్టైల్ అనే యాట్రిబ్యూట్ వాడతాం. స్టైల్ ఈక్వల్ టు అని అన్న తర్వాత విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో మీరు ఏదైతే ప్రాపర్టీ దానికి సంబంధించిన వాల్యూ
మెన్షన్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీని వాల్యూని కాస్త ఏం చేస్తారు అంటే విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో మెన్షన్ చేస్తారు. అర్థమవుతుంది కదా. సో ప్రాపర్టీ అండ్ వాల్యూని ఆల్రెడీ ఎలా మెన్షన్ చేయాలో మీకు చెప్పాను ఇంట్రడక్షన్ క్లాస్లో. ప్రాపర్టీ అండ్ వాల్యూ మీరు ఎలా మెన్షన్ చేస్తారు, స్టార్టింగ్ ప్రాపర్టీ రాస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు కాలమ్ మార్క్ పెడతారు, తర్వాత ఏం చేస్తారు దానికి సంబంధించిన వాల్యూ రాస్తారు. ఓకే, మరి ఇక్కడ ప్రాపర్టీ ఏంటి అంటే ఏ స్టైల్ అయితే మీరు అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ స్టైల్నే మనం ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ అప్లై చేయాలని అనుకుంటున్నాను, ఏ కలర్ అప్లై చేయాలని అనుకుంటున్నామో దాన్ని ఏమని పిలుస్తాం, వాల్యూ అంటాం. అంటే నేను బ్లూ కలర్ అప్లై చేయాలని అనుకున్నాను, సో ఏంటి అప్లై చేయాలనుకుంటున్నాను, కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ కలర్ని కాస్త ఏమని పిలుస్తాం, ప్రాపర్టీ అంటాం. మరి ఏ కలర్ అప్లై చేయాలని అనుకుంటున్నాం, బ్లూ కలర్ అప్లై చేయాలని అనుకుంటున్నాం, సో దాన్ని కాస్త ఏమని పిలుస్తాం, వాల్యూ అని పిలుస్తాం. సో ఓవరాల్గా ఇన్లైన్ స్టైల్ షీట్ అని ఏదైతే అంటున్నామో ఒక లైన్కి మాత్రమే అప్లై చేసేది. లైన్ అనగానే ఇక్కడ ఏముంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో HTMLలో ట్యాగ్ ఉంటుంది. సో ఒక ట్యాగ్కి మాత్రమే అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో దాన్నే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. మరి ఒక ట్యాగ్కి మాత్రమే అప్లై చేస్తున్నాము, ఓకే, ఆ ట్యాగ్లో ఎలా మెన్షన్ చేయాలి అంటే ఆ ట్యాగ్లో మీరు ఒక యాట్రిబ్యూట్ వాడి మెన్షన్ చేయాలి. ఆ యాట్రిబ్యూట్ ఏంటి అంటే స్టైల్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 అనే ట్యాగ్కి అంటే H1 అనే ట్యాగ్లో ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తున్నానో దానికి స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నాను యూజింగ్ CSS. సో CSSలో మనం H1 అనే ట్యాగ్కి మాత్రమే స్టైల్ అప్లై చేయాలని అనుకుంటున్నాము అంటే H1 అనే ట్యాగ్కి మాత్రమే అప్లై చేయాలి అంటే ఒక సింగిల్ లైన్కి మాత్రమే అప్లై చేయాలి. అలా సింగిల్ లైన్కి మాత్రమే అప్లై చేసే స్టైల్ ఇన్లైన్ స్టైల్ షీట్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి, ఇన్లైన్ స్టైల్ షీట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి, అంటే అప్లై చేయాలి ఆ స్టైల్ని. మరి ఇన్లైన్ స్టైల్ షీట్ ఇన్లైన్ స్టైల్ యూజ్ చేసి మీరు ఆ స్టైల్ ఏదైతే ఒక ట్యాగ్కి అప్లై చేస్తున్నారో, ఒక లైన్కి అప్లై చేస్తున్నారో ఆ ట్యాగ్లో మీరు ఒక యాట్రిబ్యూట్ వాడాలి. ఆ యాట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ స్టైల్ అనే యాట్రిబ్యూట్. ఒకసారి స్టైల్ అనే యాట్రిబ్యూట్ రాసేసిన తర్వాత ఈక్వల్ టు పెట్టి మీరు ఏవైతే ఓవరాల్గా CSS స్టైల్స్లో ఏముంటాయి, ప్రాపర్టీ, దానికి సంబంధించిన వాల్యూ, మీరు రాసే ప్రాపర్టీ వాల్యూస్ అన్నీ కూడా ఎక్కడ ఉండాలి అంటే విత్ ఇన్ ద డబుల్ కోట్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే H1 అనే ట్యాగ్ తీసుకున్నాను, అందులో స్టైల్ ఈక్వల్ టు అని ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఈక్వల్ టు రెడ్ అన్నాను. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక స్టైల్లో దానికి సంబంధించిన ప్రాపర్టీ అయిపోయిందంటే నేను ఏం చెప్పాను, సెమీకోలన్ ఇవ్వాలి. సో ఇదిగోండి సెమీకోలన్ ఇచ్చాను. ఓకే, ఈ కలర్ అనేది ఏంటి, ఫాంట్ యొక్క కలర్ రెడ్. ఇదే విధంగా నేను బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తాం, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ వాడతాను. బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ కలర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఈ రెండు స్టైల్స్ని ఇస్తున్నాను అన్నమాట. ఏంటి, ఇన్లైన్ స్టైల్ షీట్ యూజ్ చేసి. ఇప్పుడు H1లో ఏం చేస్తున్నాను అంటే సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తున్నాను కదా, దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్. ఇదిగోండి దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అనే ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఈ H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే నేమ్లోనే ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇన్లైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ లైన్, ఒకే లైన్లో అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. మరి ఒకే లైన్లో అంటే HTMLలో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో మనకు ఉండేది ఏంటి అంటే ట్యాగ్స్ ఉంటాయి. సో ఒక ట్యాగ్కి మాత్రమే మనం స్టైల్ అప్లై అవ్వాలి అని అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే స్టైలే ఇన్లైన్ స్టైల్ షీట్. సో ఆ ట్యాగ్కి అప్లై అవ్వాలి అంటే ఎలా రాయాలి అంటే మీరు ఏ ట్యాగ్కి అయితే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ ట్యాగ్ ఓపెనింగ్లో స్టైల్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. ఓకే, స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి మీరు ఏదైతే ప్రాపర్టీ వాల్యూ మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ అన్నీ కూడా విత్ ఇన్ ద డబుల్ కోట్స్ మధ్యలో ఉండాలి. మీరు ఎన్ని స్టైల్స్ అయినా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు రెండే అప్లై చేశాను, కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. బట్ అలా కాదు, మీరు ఎన్ని స్టైల్స్ అయినా అప్లై చేయండి. ఆ అన్ని స్టైల్స్ కూడా ఎక్కడ ఉండాలి అంటే ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఉండాలి. దానికంటూ ఒక యాట్రిబ్యూట్ వాడాలి. ఆ యాట్రిబ్యూట్ ఏంటంటే స్టైల్ యాట్రిబ్యూట్. ఓకే, సో నేను ఇప్పుడు H1 ట్యాగ్లో దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని రాశాను. నెక్స్ట్ ఇంకొక H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇంకొక H1 ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే వెల్కమ్ టు CSS అన్నాను. H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. ఇదంతా కూడా నాకు ఒకటే ప్రోగ్రాము, HTML ప్రోగ్రామ్, బాడీలో రాస్తాను. అంతేగా మన స్క్రీన్ మీద ఏం కనిపించాలి అన్నా సరే ఎక్కడ రాస్తాం, బాడీ పార్ట్లో రాస్తాం. కాబట్టి బాడీ పార్ట్లో రాస్తాను. ఈ రెండు H1 ట్యాగ్స్ తీసుకున్నాను. ఓకే, రెండు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇంకొక H1 ట్యాగ్లో హలో అని ప్రింట్ చేస్తాను. ఓకే,
ఈ H1 ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఓవరాల్గా నాకు ఇదంతా కూడా ఒకే వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో ఎన్ని H1 ట్యాగ్స్ ఉన్నాయి? 1, 2, 3. అంటే నేను 3 H1 ట్యాగ్స్ మెన్షన్ చేశాను. ఓకే, బట్ నా పేజ్లో అంటే నా ప్రోగ్రాంలో సింగిల్ ప్రోగ్రాంలో 3 H1 ట్యాగ్స్ ఉన్నప్పటికీ నేను స్టైల్ అనేది ఏ ట్యాగ్లో మెన్షన్ చేశాను? ఫస్ట్ H1 ట్యాగ్లో మెన్షన్ చేశాను. సో మీరు ఏ స్టైల్ అయితే మెన్షన్ చేశారో ఆ స్టైల్ అనేది కేవలం ఆ ట్యాగ్ మాత్రమే అప్లై అవుతుంది. అదే ట్యాగ్ని మరలా మీరు ఓపెన్ చేసి సంథింగ్ వేరే ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్ అవనివ్వండి, వేరే అవనివ్వండి, మరలా నెక్స్ట్ రిపీట్ అయినప్పటికీ కూడా స్టైల్ అనేది మాత్రం మీరు ఏ ట్యాగ్లో అయితే మెన్షన్ చేశారో ఆ ట్యాగ్కి మాత్రమే అప్లై అవుతుంది. మీనింగ్ ఏంటంటే ఒక పేజ్లో అంటే ఒక ప్రోగ్రాంలో ఒక ట్యాగ్ అనేది ఎన్ని టైమ్స్ అయినా రిపీట్ అవనివ్వండి, బట్ ఆ ఒక ట్యాగ్కి ఏ ట్యాగ్లో అయితే మీరు స్టైల్ మెన్షన్ చేశారో ఆ ట్యాగ్కి మాత్రమే ఆ స్టైల్ అప్లై అయ్యే ఆ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఓకేనా? సో మన పేజ్లో అనేది ఎన్ని ట్యాగ్స్ అయినా ఉండొచ్చు, సేమ్ ట్యాగ్స్. నేను H1 ట్యాగ్ వాడాను, H1 ట్యాగ్ ఈ ప్రోగ్రాంలో 3 టైమ్స్ వాడాను, బట్ ఏ ట్యాగ్లో వాడాను? ఫస్ట్ H1 ట్యాగ్లో మాత్రమే స్టైల్ మెన్షన్ చేశాను. కాబట్టి మీరు ఇలా ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ కాదు 100 టైమ్స్ మెన్షన్ చేయండి. H1 ట్యాగ్ యూజ్ చేసి 100 టైమ్స్ రాయండి, బట్ మీకు ఏ ట్యాగ్కి అప్లై అవుతుందంటే, ఏ ఇన్ఫర్మేషన్కి అప్లై అవుతుందంటే, ఏ ట్యాగ్లో అయితే మీరు స్టైల్ని మెన్షన్ చేశారో ఆ ట్యాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి మాత్రమే ఆ స్టైల్ అప్లై అవుతుంది. ఆ ట్యాగ్ రిపీట్ అయినంత మాత్రాన్ని మిగిలిన వేటికి అప్లై అవ్వదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని ఏమని పిలుస్తామంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్టైల్ షీట్ ఏంటి అంటే, నెక్స్ట్ వన్ ఏంటి? ఇన్లైన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టైల్ షీట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్. ఓకేనా? ఇన్లైన్ అయిపోయింది. నెక్స్ట్ స్టైల్ షీట్ ఏంటంటే ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇక ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే నేను ఏం చెప్పాను? ఒక ట్యాగ్కి మాత్రమే అప్లై అయ్యే స్టైల్ ఏదైతే ఉందో దానిలో ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఒక ట్యాగ్కి మాత్రమే అంటే మీనింగ్ ఏంటి? మన ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ప్రోగ్రాంలో H1 ట్యాగ్ అప్లై చేశాను. H1 ట్యాగ్కి స్టైల్ అప్లై చేశాను, ఓకే, బట్ అదే H1 ట్యాగ్ నేను 3 టైమ్స్ యూజ్ చేశాను. ఓకే, 3 టైమ్స్ కాదు, 10 టైమ్స్ కాదు, అన్లిమిటెడ్ ఎన్ని టైమ్స్ అయినా ఇన్ఫినిటీ టైమ్స్ మీరు యూజ్ చేయండి, బట్ మీరు ఏ ట్యాగ్లో అయితే అప్లై చేశారో ఆ ట్యాగ్కి మాత్రమే ఆ స్టైల్ అప్లై అవుతుంది. దాన్నే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఓకే, ఇక నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఓవరాల్గా నా ప్రోగ్రాంలో ఎన్ని మొత్తం వెబ్ పేజ్ అంతటికీ కూడా స్టైల్స్ అప్లై, మీరు మెన్షన్ చేసిన స్టైల్ అనేది అప్లై అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్టే ఇంటర్నల్ స్టైల్ షీట్. ఓకేనా? ఇన్లైన్ అంటే కేవలం ఒక లైన్కి మాత్రమే అప్లై అవుతుంది. మరి ఇంటర్నల్ అంటే మీనింగ్ ఏంటంటే, నా వెబ్ పేజ్లో మొత్తం వెబ్ పేజ్ మొత్తానికి కూడా అప్లై అవ్వడం. వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వడం అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక ట్యాగ్కి స్టైల్ అప్లై చేయాలి అని అంటారు. ఇందాక ఆల్రెడీ నేను ఏం చేశాను? ఇన్లైన్లో H1 ట్యాగ్కి స్టైల్ మెన్షన్ చేశాను, బట్ ఆ H1 ట్యాగ్ నేను రాసిన ప్రోగ్రాంలో 3 టైమ్స్ ఉంది. కానీ 3 టైమ్స్ H1 ట్యాగ్ ఉన్నప్పటికీ నేను ఏ H1 ట్యాగ్లో అయితే స్టైల్ మెన్షన్ చేశానో ఆ ట్యాగ్కి మాత్రమే, అంటే ఆ ట్యాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి మాత్రమే ఆ స్టైల్ అనేది అప్లై అయింది. ఓకే, రిమైనింగ్ 2 H1 ట్యాగ్స్కి స్టైల్ అప్లై అయిందా? అప్లై అవ్వలేదు. బట్ నా వెబ్ పేజ్లో ఎన్ని H1 ట్యాగ్స్ ఉన్నాయో అన్ని H1 ట్యాగ్స్కి కూడా స్టైల్ అప్లై అయిపోవాలి, బట్ నేను ఒకేసారి మెన్షన్ చేస్తాను. ఓకే, అలాగే H1 ట్యాగే కాదు, సపోజ్ నా ప్రోగ్రాంలో ఎన్ని B ట్యాగ్లు ఉన్నాయో, అంటే ఎన్ని బోల్డ్ ట్యాగ్స్ ఉన్నాయో ఆ అన్ని బోల్డ్ ట్యాగ్స్కి కూడా, లేదు బోల్డ్ ట్యాగ్ H1 ట్యాగ్ అనే కాదు, ఎనీ ట్యాగ్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫాంట్ అనేది ఉంది, ఫాంట్ ట్యాగ్కి ఎన్ని ఫాంట్ ట్యాగ్స్ ఉన్నాయో, నేను ఎన్ని ఫాంట్ ట్యాగ్స్లో ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశానో ఓవరాల్గా నా ప్రోగ్రాంలో అన్ని ఫాంట్ ట్యాగ్స్కి కూడా నేను మెన్షన్ చేసే స్టైల్ కాస్త అప్లై అయిపోవాలి, బట్ నేను ఒకసారి మెన్షన్ చేస్తాను. అలాంటి స్టైల్ అనేది ఏమవుతుంది అంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఓకేనా? ఇక ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే నేనేం చెప్తున్నాను? నా వెబ్ పేజ్లో ఎన్ని టైమ్స్ అయితే ఒక ట్యాగ్ అనేది రిపీట్ అవుతుందో ఆ ట్యాగ్కి అన్ని టైమ్స్ రిపీట్ అయినప్పటికీ కూడా ఆ ట్యాగ్కి నేను ఒకసారి మాత్రమే స్టైల్ మెన్షన్ చేస్తాను. నేను మెన్షన్ చేసిన స్టైల్ కాస్త ఏ ట్యాగ్లో అయితే మెన్షన్ చేశానో, అంటే ఏ సెలెక్టర్కి అయితే మెన్షన్ చేశానో ఆ సెలెక్టర్కి మెన్షన్ చేసిన ట్యాగ్ కాస్త, స్టైల్ కాస్త నా వెబ్ పేజ్లో, అంటే నా ప్రోగ్రాంలో సింగిల్ ప్రోగ్రాంలో ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్నింటికీ కూడా అప్లై అయిపోవాలి. ఇలా జరగాలి అని అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ స్టైల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మరి ఓకే ఇంటర్నల్ స్టైల్ అంటున్నాము. ఓకే, ఇంటర్నల్ స్టైల్ అంటే నేను ఏం చెప్తున్నాను? నా ప్రోగ్రాంలో ఓవరాల్గా వెబ్ పేజ్ అంతటికీ కూడా, సింగిల్ వెబ్ పేజ్ అంతటికీ కూడా అప్లై అవ్వాలి స్టైల్.
అంటే గనక సింగిల్ వెబ్ పేజ్ అంటే వల్ల అన్ని ట్యాగ్స్కి కాదు, నేను ఏ ట్యాగ్కి అయితే స్టైల్ మెన్షన్ చేయాలి అప్లై చేయాలని అనుకుంటున్నానో ఆ ట్యాగ్ని ఒకసారి అంటే ఆ ట్యాగ్ యూజ్ చేసి ఒకసారి ట్యాగ్ అంటే ఇక్కడ సిఎస్ఎస్లో ఏం పిలుస్తాం సెలెక్టర్, ఆ సెలెక్టర్కి నేను స్టైల్ అనేదాన్ని ఒకసారి మెన్షన్ చేస్తాను. బట్ ఆ స్టైల్ అనేది నా వెబ్ పేజ్లో ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అయిందో అన్నింటికి కూడా అప్లై అయిపోవాలి, ఒక ట్యాగ్ సెలెక్టర్కే కాదు. అలా నేను ఎన్ని సెలెక్టర్స్కి అంటే అలా నేను ఎన్ని ట్యాగ్స్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నానో అన్ని ట్యాగ్స్కి కూడా విడిగా మెన్షన్ చేసుకుంటాను. సపోజ్ H1 ట్యాగ్కి స్టైల్ ఈ పర్టికులర్గా కలర్ రెడ్ కావాలి. ఓకే, H1 ట్యాగ్ తీసుకున్నాను. ఈ H1 ట్యాగ్లో ఏదైతే మెన్షన్ చేశానో వాటన్నింటికి కూడా కలర్ రెడ్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేశాను అంటే ఫాంట్ ట్యాగ్ తీసుకున్నాను. నేను ఏదైతే ఫాంట్ ట్యాగ్ తీసుకున్నానో వాటన్నింటికి కూడా కలర్ బ్లూ కావాలి. నెక్స్ట్ బోల్డ్ ట్యాగ్ తీసుకున్నాను. నేను ఏదైతే బోల్డ్ ట్యాగ్ మెన్షన్ చేస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నింటికి కూడా కలర్ అనేది గ్రే కావాలి. ఓకేనా, ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంలో H1 అనేది 10 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఫాంట్ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది, బోల్డ్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇలా నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, ఓవరాల్గా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు H1 అనేది 10 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, అంటే 10 టైమ్స్ నేను యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇలా ఒక వెబ్ పేజ్ని H1 యూజ్ చేసి H1 ట్యాగ్ యూజ్ చేసి 10 టైమ్స్ రిపీట్ చేసినప్పుడు ఇన్లైన్ యూజ్ చేసి మీరు గనక ఇంప్లిమెంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1కి ఏ స్టైల్ అప్లై చేశాను, నేను రెడ్ కలర్ అప్లై చేశాను. సో ఈ రెడ్ కలర్ అనేది నా ప్రోగ్రాంలో H1 అనేది 10 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ 10 టైమ్స్ రిపీట్ అయిన H1 ప్రతి ట్యాగ్లోనూ కూడా నాకు రెడ్ కలర్ కావాలి. బట్ మీరు ఇన్లైన్ యూజ్ చేసి అలా ఇంప్లిమెంట్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, H1 అనేది 10 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆ 10 టైమ్స్ ఉన్న H1 ట్యాగ్లో కూడా 10 టైమ్స్ మన స్టైల్ని మెన్షన్ చేయాలి. అంతేగా H1లో ఇన్లైన్ యూజ్ చేసి ఏం చేస్తారు, H1 స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి ఏం కలర్ కావాలన్నారు, కలర్ రెడ్. ఇది ఏదైతే ఉందో దీన్ని 10 టైమ్స్ 10 H1 ట్యాగ్లో ఉన్నాయి నా దగ్గర, అన్నింటికి కూడా కలర్ రెడ్ కావాలని అనుకున్నారు అనుకోండి, కలర్ రెడ్ కాకపోతే కలర్ బ్లూ ఏ కలర్ అయినా చేంజ్ చేయండి. బట్ కంపల్సరీ ఎన్ని H1 ట్యాగ్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ కూడా మనం ఏం చేయాలి, ఆ స్టైల్ని రిపీట్ చేయాల్సింది అంటే రాయాల్సిందే. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్లైన్ స్టైల్ షీట్. బట్ నేనేం చెప్తున్నాను అంటే మనం ఏదైతే వెబ్ పేజ్ ఉందో ఆ వెబ్ పేజ్ మొత్తానికి కూడా నేను ఒకసారి స్టైల్ మెన్షన్ చేస్తాను. బట్ నేను మెన్షన్ చేసిన స్టైల్ కాస్త ఏ ట్యాగ్కి సంబంధించిందో ఆ ట్యాగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినా సరే ఆ స్టైల్ అనేది అన్ని ట్యాగ్స్కి కూడా అప్లై అయిపోవాలి. అలా అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే H1 ట్యాగ్లో ఉన్న ప్రతి దానికి కూడా కలర్ రెడ్ కావాలి, ఫాంట్ ట్యాగ్లో ఉన్న ప్రతి దానికి కూడా కలర్ బ్లూ కావాలి, అండ్ బోల్డ్ ట్యాగ్లో రాసిన ప్రతి దానికి కూడా కలర్ గ్రే కావాలి. ఓకేనా, అండ్ నా H1 ట్యాగ్ ఏదైతే ఉందో అది 5 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే కదా, సో ఇన్లైన్ అయితే ఈ 5 టైమ్స్లో H1 ఎక్కడెక్కడ ఉందో అన్ని టైమ్స్లో కూడా అన్ని ట్యాగ్స్లో కూడా ఏం చేయాలి, ఆ 5 టైమ్స్ రాయాల్సిందే. అలానే ఫాంట్ 4 టైమ్స్ అంటే 4 టైమ్స్ ఆ ఫాంట్ ట్యాగ్ ఎక్కడెక్కడైతే ఓపెన్ చేశానో ఆ 4 టైమ్స్ కూడా రాయాల్సిందే. అండ్ బోల్డ్ అంటే 3 టైమ్స్ అన్నాను, 3 టైమ్స్ ఎక్కడెక్కడ ఉందో ఆ 3 టైమ్స్ రాయాల్సిందే. ఏంటది, ఇన్లైన్. బట్ ఇంటర్నల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే వెబ్ పేజ్ ఉందో ఆ వెబ్ పేజ్లో మొత్తానికి కూడా అంటే ఆ వెబ్ పేజ్లో ఎన్ని టైమ్స్ అయితే ఒక ట్యాగ్ రిపీట్ అయిందో అన్ని టైమ్స్కి కూడా అన్ని ట్యాగ్స్కి కూడా రిపీట్ అయిన అన్ని ట్యాగ్స్కి కూడా నేను మెన్షన్ చేసే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ అనేది అప్లై అవ్వాలి అని అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే స్టైల్ ఏంటి అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్. ఓకేనా, అది ఓకే. వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి అని అంటున్నాను. అలా వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అయ్యే స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటున్నాను. వెళ్ళండి. బట్ మనం ఎప్పుడైతే వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి అని అంటున్నామో మరి ఆ స్టైల్ ఎక్కడ మెన్షన్ చేస్తాం, ఓకే కదా. సో ఒక ట్యాగ్కి నేను ఒకసారి మాత్రమే స్టైల్ అప్లై చేస్తాను. బట్ ఆ ట్యాగ్ అనేది నా వెబ్ పేజ్లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అన్ని టైమ్స్ 100 టైమ్స్ అవనివ్వండి, 1000 టైమ్స్ అవనివ్వండి, ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్ని టైమ్స్ కూడా నేను మెన్షన్ చేసిన స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ అనేది ఓవరాల్గా వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అయిపోవాలి. ఓకే, మరి అలా అప్లై అవ్వాలి వెబ్ పేజ్ మొత్తానికి అని అంటే కనుక అప్పుడు మనం ఆ స్టైల్ని ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే ఓవరాల్గా బాడీలో అప్లై చేసే మొత్తం అదంతా కూడా ఎక్కడ రాస్తాం, మనం బాడీ ట్యాగ్లో రాస్తాం. సో బాడీ ట్యాగ్లో రాస్తాము. మన ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే నేనేం చెప్తున్నాను, వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి అంటున్నాను.
సో అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే స్టైల్ని ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసి అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ స్టైల్ని కాస్త బాడీ ట్యాగ్కి బయట అప్లై చేయాలి, మెన్షన్ చేయాలి అని అర్థం. ఓకే కదా, అర్థమవుతుందిగా. సో ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే నా వెబ్ పేజ్ మొత్తానికి నేను మెన్షన్ చేసే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ అనేది నా వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి. వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవుతుంది అంటే నా వెబ్ పేజ్లో కనిపించే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్కి కూడా నేను బాడీ ట్యాగ్లో దానికి సంబంధించిన ట్యాగ్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాను. సో బాడీ ట్యాగ్లో దానికి సంబంధించిన ట్యాగ్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నానంటే ఓవరాల్గా కోడింగ్ అంతా కూడా దేనికి మధ్యలో ఉంటుంది, బాడీ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ఉంటుంది. బట్ నేను అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ అనేది నా వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి అన్నాను. అంటే బాడీ ట్యాగ్స్ మధ్యలో ఏదైతే నేను ట్యాగ్స్ని మెన్షన్ చేశానో ఆ ట్యాగ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినా వాటన్నింటికి కూడా అప్లై అవ్వాలి. అంటే నేను మెన్షన్ చేసే స్టైల్ ఏదైతే ఉందో ఏదైతే స్టైల్ని నేను అప్లై చేయాలని అనుకుంటున్నానో ఆ స్టైల్ కాస్త ఎక్కడ ఉండాలి అంటే బాడీ ట్యాగ్కి బయట ఉండాలి అని అర్థం. ఓకే బాడీ ట్యాగ్కి బయట మనం అప్లై చేస్తాము, దాన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఎందుకు బాడీ ట్యాగ్కి బయట ఉండాలి అంటే నేను ఏదైతే ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసి అప్లై చేస్తున్నానో ఆ స్టైల్ అనేది నా వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అయిపోవాలి. వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి అంటే కంపల్సరీ వెబ్ పేజ్లో ఉన్న ప్రతి కోడింగ్ బాడీ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ఉంటుంది. సో కంపల్సరీ ఈ బాడీ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ఉన్న ట్యాగ్కి అప్లై అవ్వాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి, ఆ బాడీకి బయటకి ప్లేస్ చేయాలి అని అర్థం. ఓకే సో బాడీ బయట మెన్షన్ చేయాలి అంటున్నాం. ఓకే మరి బాడీ బయట ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే మనం ఏదైతే హెడ్ ట్యాగ్ తీసుకుంటున్నామో ఆ హెడ్ ట్యాగ్లో మెన్షన్ చేయాలి. ఓకేనా, ఆల్రెడీ మీకు HTML స్ట్రక్చర్ చెప్పేటప్పుడు చెప్పాను. HTML స్ట్రక్చర్లో హెడ్ ట్యాగ్ ఉంటుంది. ఆ హెడ్ ట్యాగ్లో వన్ ఆఫ్ ది సబ్ ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ స్టైల్ ట్యాగ్ అని. ఓకే కదా, సో మనం ఏదైతే బాడీ కంటెంట్కి అప్లై చేయాలని అనుకుంటున్నామో ఆ స్టైల్ అని కాస్త ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే హెడ్ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో అప్లై చేయాలి. సో హెడ్ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ఎలా అప్లై చేస్తాము అంటే ఇదిగోండి ఇలా హెడ్ ట్యాగ్ను ఓపెన్ చేస్తాను. ఓకే కదా, సో హెడ్ ట్యాగ్ను ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ హెడ్ ట్యాగ్లో సబ్ ట్యాగ్ మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పాగా హెడ్ ట్యాగ్లో వన్ ఆఫ్ ది సబ్ ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ స్టైల్ ట్యాగ్ అని. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ హెడ్ ట్యాగ్లో ఒక ట్యాగ్ మెన్షన్ చేయాలి. ఆ ట్యాగ్ ఏంటి అంటే స్టైల్ ట్యాగ్. సో స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి ఏం చేస్తారు అంటే టెక్స్ట్ ఆర్ CSS అంటారు, ఇలా మెన్షన్ చేయాలి. ఓకేనా, స్టైల్ ఈక్వల్ టు ఏం చేస్తారు టెక్స్ట్ ఆర్ CSS అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఏదైతే స్టైల్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS అని మెన్షన్ చేస్తారో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఏ ట్యాగ్ అయితే మీరు స్టైల్ అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ ట్యాగ్ని దాన్ని ఏమని పిలుస్తాం, సెలెక్టర్ అని పిలుస్తామని ఆల్రెడీ ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం. సో ఆ సెలెక్టర్ రాస్తారు. సెలెక్టర్ రాసిన తర్వాత ఏమున్నాయని చెప్పాను నేను, CSSలో ఫస్ట్ సెలెక్టర్ ఉంటుంది, దాని తర్వాత బ్రేసెస్ ఉంటాయి. ఈ బ్రేసెస్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో మన ప్రాపర్టీ దానికి సంబంధించిన వాల్యూ రాస్తాము, సెమికోలన్ ఇస్తాం. ఇలా ఎన్ని ప్రాపర్టీస్ కావాలి అని అనుకుంటున్నారో అన్ని ప్రాపర్టీస్ని దానికి సంబంధించిన వాల్యూస్ని కూడా ఈ బ్రేసెస్ మధ్యలో మెన్షన్ చేయాలి అని చెప్పారు. ఇందాకైతే ఇన్లైన్ స్టైల్ షీట్ కాబట్టి ఒకే ట్యాగ్లో మెన్షన్ చేస్తున్నాం కాబట్టి స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి డైరెక్ట్ రాసేస్తాం. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, మనం స్టైల్ అనేది ఒకసారి మెన్షన్ చేస్తాం. బట్ ఆ స్టైల్ అనేది నా వెబ్ పేజ్ మొత్తానికి కూడా ఆ ట్యాగ్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు కూడా అప్లై అయిపోవాలి. సో అలా అప్లై అవ్వాలి అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి, ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేస్తాం. ఆ ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసేది కాస్త ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే హెడ్ ట్యాగ్లో మెన్షన్ చేయాలి. హెడ్ ట్యాగ్లో ఆల్రెడీ వన్ ఆఫ్ ది సబ్ ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ స్టైల్ ట్యాగ్ అని ఆల్రెడీ HTML ఇంట్రడక్షన్ పార్ట్లో నేర్చుకున్నాం. సో హెడ్ ట్యాగ్ తర్వాత ఏం చేస్తారనమాట, స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేస్తారు. ఈ స్టైల్ ట్యాగ్లో మీరు ఏం రాయాలంటే స్టైల్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS అంటే నేను ఏదైతే అప్లై చేస్తానో ఆ అప్లై చేసే స్టైల్ కాస్త CSSకి సంబంధించింది అని మనం మెన్షన్ చేయాలి. దానికోసం ఏం చేస్తారంటే స్టైల్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS అంటారు. ఓకే, ఒకసారి స్టైల్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS అని అనేసిన తర్వాత మీరు ఏదైతే సెలెక్టర్కి స్టైల్ అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ సెలెక్టర్ మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఓపెన్ బ్రేసెస్ పెట్టాను. నెక్స్ట్ ఏం చేస్తాం, ప్రాపర్టీ దానికి సంబంధించిన వాల్యూ క్లోజ్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ నేను ఇంకో ట్యాగ్ కూడా స్టైల్ అప్లై చేయాలని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ ట్యాగ్లో నేను ఏదైతే రాస్తానో వాటన్నిటికీ కూడా నాకు ఏ కలర్ అప్లై అవ్వాలంటే బ్లూ కలర్ అప్లై అవ్వాలి, కలర్ బ్లూ. ఓకే, సో ఇలా మెన్షన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ఇంకా ఏవైనా కావాలనుకుంటే అవన్నిటికీ కూడా మీరు మెన్షన్ చేయాలి. సపోజ్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఫాంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో
ఫాంట్ టైప్ ఓపెన్ చేసుకుంటారు. దాంట్లో దాని యొక్క కలర్ కాస్త గ్రే ఇవ్వాలనుకుంటారు. ఓపెన్ చేస్తాం. ఇలా ఎన్ని ట్యాగ్స్ అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ అన్ని ట్యాగ్స్ని అంటే దానికి సంబంధించిన ప్రాపర్టీ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం లైన్గా మెన్షన్ చేసేస్తాం. ఓకే, ఆ ట్యాగ్ నేమ్ అంటే ట్యాగ్ నేమ్ ఇస్ నథింగ్ బట్ దాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను, సెలెక్టర్. సెలెక్టర్ మెన్షన్ చేసి దాని తర్వాత ఓపెన్ బ్రేసెస్ పెట్టి దానికి సంబంధించిన ప్రాపర్టీ వాల్యూస్ ఎన్నైతే కావాలనుకుంటారో అవన్నీ మెన్షన్ చేసేసి క్లోజ్ చేస్తారు. ఫైనల్గా ఏం చేస్తారు అంటే ఏదైతే స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేశారో ఆ స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేస్తారు. దాని తర్వాత హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తాం అనమాట, బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకుంటాను నేను. ఈ బాడీ ట్యాగ్లో నేను ఏం చేస్తాను అంటే H1 ట్యాగ్ ఓపెన్ చేసి దీంట్లో సంథింగ్ ఏదో రాస్తాను. దిస్ ఈజ్ ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇది H1 ట్యాగ్లో రాస్తున్నాను. నెక్స్ట్ ఇంకేం రాశాను నేను, బోల్డ్ రాశాను కదా, బోల్డ్ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. ఈ బోల్డ్ ట్యాగ్లో ఏం చేస్తానంటే వెల్కమ్ టు సిఎస్ఎస్ అని రాస్తాను. బోల్డ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఫాంట్ ట్యాగ్ తీసుకున్నాను. ఫాంట్ ట్యాగ్ తీసుకొని దిస్ ఈజ్ సిఎస్ఎస్ టైప్స్ అని రాస్తాను. ఫాంట్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ బాడీ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ HTML క్లోజ్ చేస్తాం. ఓకేనా? ఇక నేను ఎక్కడ కూడా స్టైల్స్ అప్లై చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ ట్యాగ్ కాదు, ఇదే ట్యాగ్ మళ్ళీ నాకు H1 ఉంది. H1 ట్యాగ్లోనే రాస్తాను. ఓకే, ఇది ఫాంట్ ట్యాగ్ కాదు, దీన్ని కూడా నేను H1 ట్యాగ్లోనే రాస్తాను. అంటే నా ప్రాబ్లంలో H1 ట్యాగ్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇలా 3 టైమ్స్ రిపీట్ అయినప్పుడు నేను ఒక స్టైల్ని అప్లై చేయాలని అనుకుంటున్నాను అంటే కంపల్సరీ ఇన్లైన్లో అయితే ఏం చేయాలి, ఈ H1లో కూడా స్టైల్ ఈక్వల్ టు అని రాయాలి. ఈ ట్యాగ్లో కూడా ఈ H1 ట్యాగ్లో కూడా స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి ప్రాపర్టీ వాల్యూ మెన్షన్ చేయాలి. ఈ H1 ట్యాగ్లో కూడా స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి ప్రాపర్టీ వాల్యూ మెన్షన్ చేయాలి. బట్ మనం ఇక్కడ మెన్షన్ చేసేది యూజ్ చేసేది ఏంటి, ఇంటర్నల్ స్టైల్ షీట్. సో ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే నేను ఏం చెప్తున్నాను, ఓవరాల్గా వెబ్ పేజ్ అంతటికీ కూడా అప్లై అయ్యే స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటాం. సో అటువంటి స్టైల్ షీట్ మరి ఎక్కడ రాయాలి అంటే బాడీకి బయట రాయాలి. మరి బాడీకి బయట ఎక్కడ రాయాలి అంటే హెడ్ ట్యాగ్లో రాయాలి. ఓకేనా? హెడ్ ట్యాగ్లో ఎలా రాస్తారు, స్టైల్ అనే ఒక ట్యాగ్ వాడాలి. సో స్టైల్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆఫ్ సిఎస్ఎస్ అని మెన్షన్ చేసి దాని తర్వాత ఏం చేస్తారు అంటే ఈ స్టైల్ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో మీరు ఏ ట్యాగ్కి అయితే అంటే ఏ సెలెక్టర్కి అయితే మీరు స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెలెక్టర్ రాసి ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేసెస్కి మధ్యలో ఆ ప్రాపర్టీ దానికి సంబంధించిన వాల్యూ మెన్షన్ చేస్తారు. ఓకే, నేను ఇక్కడ H1కి ఒకసారే రాశాను. ఓకే కదా, బట్ ఇక్కడ నాకు H1 అనేది నా ప్రాబ్లంలో బాడీ పార్ట్లో 3 టైమ్స్ ఉంది. సో ఈ H1 అనేది మీరు ఏదైతే ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసి హెడ్ ట్యాగ్లో స్టైల్ అనే ట్యాగ్లో రాశారో అది బాడీలో మీకు అంటే ఆ వెబ్ పేజ్లో ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అయిందో అన్ని టైమ్స్ కూడా అప్లై అయిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ స్టైల్ షీట్. అంటే మీనింగ్ ఏంటి, ఇన్లైన్ స్టైల్ షీట్ అయితే కేవలం సింగిల్ లైన్కి మాత్రమే అప్లై అవుతుంది. నాకు అదే ట్యాగ్ అదే ప్రోగ్రాంలో మల్టిపుల్ టైమ్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం నేను ఏ ట్యాగ్లో అయితే మెన్షన్ చేశానో ఆ ట్యాగ్కి మాత్రమే అప్లై అయ్యే స్టైలే ఇన్లైన్ స్టైల్ షీట్. అలా కాకుండా ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే నా వెబ్ పేజ్ మొత్తానికి కూడా అప్లై అయిపోవాలి. నా వెబ్ పేజ్ మొత్తానికి కూడా అంటే ఆ వెబ్ పేజ్లో ఎన్ని టైమ్స్ అయితే నేను మెన్షన్ చేసిన ట్యాగ్ ఉందో అంటే నేను ఆల్రెడీ సిఎస్ఎస్లో యూజ్ చేసే స్టైల్ అప్లై చేయాలి అని అంటున్నాను, ఆ ట్యాగ్ అనేది నా వెబ్ పేజ్లో ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అయిందో అన్ని టైమ్స్ కూడా అన్ని ట్యాగ్స్కి కూడా అప్లై అయిపోవాలి అని అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ స్టైల్ షీట్. మరి అటువంటి స్టైల్ ఎక్కడ రాయాలి అంటే ఎక్కడ రాయాలి, బాడీకి బయట రాయాలి. బాడీకి బయట అంటే ఎక్కడ, హెడ్ ట్యాగ్లో స్టైల్ అనే ట్యాగ్ మెన్షన్ చేసి ఈ స్టైల్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆఫ్ సిఎస్ఎస్ అని డబుల్ కోట్లో మెన్షన్ చేసి ఆ స్టైల్ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మిడిల్లో మీరు ఏదైతే సెలెక్టర్ని తీసుకుంటున్నారో అంటే ఏ ట్యాగ్కి అయితే మీరు స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెలెక్టర్కి ఆ సెలెక్టర్ని మెన్షన్ చేసి దాని ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేసెస్ మధ్యలో మీరు ప్రాపర్టీ వాల్యూస్ని రాస్తారు. ఇలా వెబ్ పేజ్ మొత్తానికి ఓవరాల్గా ఒక వెబ్ పేజ్ మొత్తానికి నేను మెన్షన్ చేసిన స్టైల్ అప్లై అవ్వాలి అని అంటే కనుక ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్ చూడండి, దాన్ని ఏమని పిలుస్తాం, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. లాస్ట్ టైప్ ఏంటి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఏం చెప్తున్నాను నేను, నా వెబ్ పేజ్లో ఒక లైన్కి మాత్రమే అప్లై అయ్యే స్టైల్ ఏదైతే ఉందో దాన్నే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాను. ఓకే, మరి ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఏం చెప్తున్నాను, నా ఎంటైర్ వెబ్ పేజ్కి మొత్తానికి కూడా స్టైల్ అప్లై అవ్వాలి అని అంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం, ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటాము అని చెప్తున్నాను. మరి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ వెబ్ పేజెస్కి నేను అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో అది ఎట్ ఏ టైం అప్లై అవ్వాలి. అలా అంటే కనుక అప్పుడు మనం క్రియేట్ చేసే స్టైల్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకేనా, ఒక లైన్కి మాత్రమే అప్లై అవ్వాలి అంటే ఇన్లైన్, ఓవరాల్గా వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి అంటే
ఇంటర్నల్. అలా కాకుండా మల్టిపుల్ వెబ్ పేజెస్కి ఒకే టైంలో మనకు మొత్తం అంతా కూడా ఈ మల్టిపుల్ వెబ్ పేజెస్కి కూడా నేను మెన్షన్ చేసిన స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ అప్లై అవ్వాలి అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసేది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకే, సో ఇన్లైన్ అయితే ఏ ట్యాగ్ ఒకే లైన్ అప్లై చేస్తాం కాబట్టి ఏ ట్యాగ్కి అప్లై చేయాలనుకున్నా ఆ ట్యాగ్లో మెన్షన్ చేసేస్తాం. ఓకే, మరి ఇంటర్నల్ అంటే ఓవరాల్గా వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి కాబట్టి దాన్ని హెడ్ ట్యాగ్లో స్టైల్ ట్యాగ్ మెన్షన్ చేసి స్టైల్ ట్యాగ్లో రాస్తాము, బాడీ ట్యాగ్ బయట అని చెప్పుకున్నాం. ఓకే, మరి ఎక్స్టర్నల్ అంటే నేను ఏం చెప్తున్నాను, మోర్ దాన్ మల్టిపుల్ వెబ్ పేజెస్కి నా స్టైల్ అప్లై అవ్వాలి అని అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే స్టైల్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. మరి మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలి, ఒక సింగిల్ పేజ్ కాబట్టి ఇన్లైన్ అయితే ఆ పేజ్లోనే ఏ లైన్కి అప్లై చేయాలనుకున్నా ఆ లైన్లో రాసిస్తున్నాం. అదే పేజ్లో ఎన్ని టైం మొత్తం వెబ్ పేజ్లో ఎన్ని టైమ్స్ అయితే ఒక ట్యాగ్ రిపీట్ అయిందో, అంటే ఏ ట్యాగ్ నేను స్టైల్ అప్లై చేయాలని అనుకుంటున్నానో ఆ స్టైల్ అనేది నా వెబ్ పేజ్ మొత్తానికి కూడా ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అయిందో అన్ని టైమ్స్ అప్లై అవ్వాలి అని అనుకుంటే దాన్ని కాస్త తీసుకొచ్చి బాడీ బయట హెడ్ ట్యాగ్లో మెన్షన్ చేశాను. బట్ ఎక్స్టర్నల్ అంటే నేను ఏం చెప్తాను, ఓవరాల్గా మల్టిపుల్ వెబ్ పేజెస్కి ఎన్ని వెబ్ పేజెస్కి అప్లై చేయాలని అనుకుంటే అన్ని వెబ్ పేజెస్కి కూడా నేను క్రియేట్ చేసిన స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ కాస్త అప్లై అవ్వాలి. ఓకే, మరి మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలంటే ఆ ప్రోగ్రామ్లో రాయకూడదుగా. ఒక ప్రోగ్రామ్లో రాస్తే మిగిలిన రిమైనింగ్ వెబ్ పేజెస్కి అంటే ఒక వెబ్ పేజ్కి రాస్తే రిమైనింగ్ వెబ్ పేజెస్కి ఎలా అప్లై అవుతుంది, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటేనే మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలి. సో ఇలా మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలి అని అంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సిఎస్ఎస్ ఫైల్ అంటే ఏదైతే మీరు సిఎస్ఎస్ స్టైల్ని అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ సిఎస్ఎస్ స్టైల్ని కాస్త ఒక సెపరేట్ ఫైల్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈ సిఎస్ఎస్ స్టైల్ని కాస్త మనం ఎప్పుడైతే ఒక సెపరేట్ ఫైల్ కింద క్రియేట్ చేసుకుంటామో ఇందులో స్టైల్ ట్యాగ్ కానీ అలాంటివి ఏమీ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఏ ట్యాగ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ట్యాగ్ నేమ్, తర్వాత ఓపెన్ బ్రేసెస్, ఏ స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రాపర్టీ, దానికి సంబంధించిన వాల్యూ ఇలా మెన్షన్ చేస్తే సరిపోతుంది. కలర్ రెడ్. ఓకే, నెక్స్ట్ బోల్డ్ ట్యాగ్ కూడా నేను అప్లై చేయాలనుకుంటున్నాను, బోల్డ్ ట్యాగ్కి కలర్ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా రాసేసి దీన్ని ఏం చేస్తాము అంటే ఏదో ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకొని దాన్ని .css అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఓకే, మరి మీరంతా కూడా మనం ఏం చేస్తున్నాం, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేస్తాం. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే నేను ఏం చెప్తున్నాను, మల్టిపుల్ వెబ్ పేజెస్కి నేను ఏదైతే స్టైల్ని క్రియేట్ చేశానో ఆ స్టైల్ కాస్త మల్టిపుల్ వెబ్ పేజెస్ అన్నింటికి కూడా అప్లై అవ్వాలి. మరి మల్టిపుల్ వెబ్ పేజెస్కి నేను క్రియేట్ చేసిన స్టైల్ అప్లై అవ్వాలి అంటే నేను క్రియేట్ చేసే స్టైల్ని కాస్త ఒక సెపరేట్ ఫైల్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఓవరాల్గా నేను క్రియేట్ చేసే స్టైల్స్ అన్ని ఏ స్టైల్స్ ఎందులో ఎలా క్రియేట్ చేస్తున్నాను, సిఎస్ఎస్ యూజ్ చేసి. సో ఏవైతే మీరు స్టైల్స్ అన్ని రాశారో ఆ స్టైల్స్ అన్నింటినీ కూడా .css అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు .css అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేశారో ఆటోమేటిక్గా ఇది సిఎస్ఎస్ ఫైల్ అని ఆ సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో నేను సిఎస్ఎస్ ఫైల్ ఒక సెపరేట్గా క్రియేట్ చేశాను. మరి ఇలా సెపరేట్గా క్రియేట్ చేసిన సిఎస్ఎస్ ఫైల్ కాస్త నేనేం చెప్తాను, మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలి. ఇలా మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలి అంటే మీరు ఏ వెబ్ పేజెస్కి అయితే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో, వెబ్ పేజ్ అంటే ఏంటి, .html అనే ఫైల్తో ఉంటుంది. సో నా దగ్గర మల్టిపుల్ వెబ్ పేజెస్ ఉన్నాయి, సపోజ్ 5 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఈ 5 వెబ్ పేజెస్కి కూడా నేను ఏం చేయాలి అని అనుకుంటున్నాను అంటే ఈ సిఎస్ఎస్ ఫైల్లో నేను ఏదైతే స్టైల్స్ని క్రియేట్ చేశానో ఆ స్టైల్స్ అన్నింటినీ కూడా ఈ 5 వెబ్ పేజెస్కి కూడా అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఏదైతే మీరు స్టైల్ని అప్లై చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు నేను 5 వెబ్ పేజెస్ క్రియేట్ చేశాను, ఓకే, సెపరేట్గా సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేశాను, ఓకే. మరి ఇక్కడ మనం క్రియేట్ చేసిన స్టైల్స్ కాస్త ఇక్కడ అప్లై అవ్వాలి కదా. ఇక్కడ మనం క్రియేట్ చేసిన స్టైల్స్ సిఎస్ఎస్ ఫైల్లో మనం క్రియేట్ చేసిన స్టైల్స్ కాస్త ఇక్కడ అప్లై అవ్వాలి అంటే ఈ ఫైల్కి మన వెబ్ పేజ్ని ఏం చేయాలి, లింక్అప్ చేయాలి. ఓకేనా, సో దానికోసం మనం యూజ్ చేసే ట్యాగే లింక్ ట్యాగ్. ఆల్రెడీ HTML ఇంట్రడక్షన్లోనే మీకు చెప్పాను. HTML ఇంట్రడక్షన్లో ఏం చెప్పాను నేను, హెడ్ ట్యాగ్లో సబ్ ట్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. టైటిల్ ట్యాగ్, నెక్స్ట్ స్టైల్ ట్యాగ్, నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్, నెక్స్ట్ లింక్ ట్యాగ్. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే నేను ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఏదైతే స్టైల్ని క్రియేట్ చేసుకున్నానో ఈ స్టైల్ అనేది మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలి. సో మల్టిపుల్ వెబ్ పేజెస్కి ఎప్పుడైతే అప్లై అవ్వాలి అని అన్నానో నేను క్రియేట్ చేసిన స్టైల్ని కాస్త సెపరేట్గా సేవ్ చేసుకోవాలి. అలా ఎలా సేవ్ చేసుకుంటామంటే .css ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం.
ఎప్పుడైతే మీరు .css ఎక్స్టెన్షన్తో సేవ్ చేశారో అది CSS ఫైల్ అని సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, బట్ ఈ స్టైల్ కాస్త మనం ఏం చేయాలి, తీసుకొచ్చి నా వెబ్ పేజ్కి అప్లై చేయాలి. ఒక వెబ్ పేజ్గా కాదు, మల్టిపుల్ వెబ్ పేజెస్కి. సో ఎన్ని వెబ్ పేజెస్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని వెబ్ పేజెస్కి CSS ఫైల్ని కాస్త ఏం చేయాలన్నమాట, లింకప్ చేయాలి. ఇలా లింక్ చేయడానికి మనం ఏ ట్యాగ్ వాడతాము అంటే లింక్ ట్యాగ్ వాడతాము. ఓకే, సో లింక్ ట్యాగ్ ఈ సబ్ ట్యాగ్ ఇన్ హెడ్ ట్యాగ్. ఆల్రెడీ HTML స్ట్రక్చర్ చెప్పేటప్పుడే నేర్చుకున్నాం. ఓకే కదా, సో హెడ్ ట్యాగ్ లో ఏం చేస్తారు, ఫస్ట్ హెడ్ ట్యాగ్ ఓపెన్ చేస్తారు. ఆ హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ CSS స్టైల్ ని ఎన్ని పేజెస్ HTML వెబ్ పేజెస్ కి అయితే అప్లై చేయాలని అనుకుంటారో అన్ని వెబ్ పేజెస్ కి కూడా ఏం చేస్తారు, జస్ట్ లింకప్ చేస్తారు. అలా లింకప్ చేయాలి అంటే మనం ఏ ట్యాగ్ వాడాలి అంటే లింక్ ట్యాగ్ వాడాలి. ఓకేనా, లింక్ ట్యాగ్ వాడిన తర్వాత ఏం చేస్తారు అంటే నెక్స్ట్ లింక్ REL ఈక్వల్ టు, ఓకే, లింక్ REL ఈక్వల్ టు స్టైల్ షీట్ అని మెన్షన్ చేస్తారు. లింక్ REL అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రిలేషన్ అని. నేను ఒక లింకప్ చేస్తున్నాను. ఆ లింకప్ దేనికి సంబంధించిన రిలేషన్ అంటే స్టైల్ షీట్కి సంబంధించిన రిలేషన్. ఓకేనా, మరి ఏ స్టైల్ అయితే మీరు అప్లై చేయాలనుకున్నా దాన్ని సెపరేట్ ఫైల్ కింద సేవ్ చేశారు కదా, ఈ సెపరేట్ ఫైల్ కాస్త తీసుకొచ్చి ఇక్కడ మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయడానికి మనం యూజ్ చేసే యాట్రిబ్యూటే HREF, హైపర్ రెఫరెన్స్. ఓకేనా, హైపర్ లింక్ రెఫరెన్స్ అనమాట. HREF అంటే హైపర్ లింక్ రెఫరెన్స్ ఈక్వల్ టు అని చెప్పి మీరు ఏదైతే CSS ఫైల్ మీరు లింకప్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ CSS ఫైల్ కాస్త HREF లో మెన్షన్ చేస్తారు. సో ఎన్ని వెబ్ పేజెస్ అయితే మీరు ఈ స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని వెబ్ పేజెస్లోనూ కూడా హెడ్ ట్యాగ్లో ఒక లింక్ ట్యాగ్ తీసుకొని ఆ లింక్ ట్యాగ్లో జస్ట్ REL ఈక్వల్ టు అంటే రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అని, నెక్స్ట్ హెచ్ రిఫరెన్స్లో ఏం చేస్తారు, హైపర్ లింక్ రెఫరెన్స్లో ఆ CSS ఫైల్ నేమ్ని కాస్త మెన్షన్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీరు క్రియేట్ చేసిన స్టైల్స్ అన్నీ కూడా ఎన్ని పేజెస్లో అయితే మీరు మెన్షన్ చేస్తారో అన్ని పేజెస్కి అప్లై అయిపోతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకేనా, సో CSS స్టైల్స్ ఎన్ని ఉంటాయి అంటే మన CSS స్టైల్స్ని ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఎలా అప్లై చేస్తున్నాం అన్న దాని మీద బేస్ చేసుకొని CSS స్టైల్స్ని మనం 3 వేస్లో అప్లై చేయొచ్చు. ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఒకే లైన్కి మాత్రమే అప్లై చేయాలని అనుకుంటే దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. అలా కాకుండా ఒకే లైన్కి అప్లై చేయాలంటే ఒక సింగిల్ ట్యాగ్కి. అలా కాకుండా నా ఎంటైర్ వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి అని అనుకుంటే దాన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఎంటైర్ వెబ్ పేజ్ అంతటికి అప్లై అవ్వాలి అంటే అప్పుడు బాడీకి బయట మెన్షన్ చేయాలి. అలా బాడీకి బయట మెన్షన్ చేయాలంటే ఎక్కడ రాస్తామంటే హెడ్ ట్యాగ్లో ఒక స్టైల్ ట్యాగ్ తీసుకొని ఆ స్టైల్ ట్యాగ్లో మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్. ఇక ఎక్స్టర్నల్ అంటే మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ వెబ్ పేజెస్కి నేను క్రియేట్ చేసిన స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ మల్టిపుల్ వెబ్ పేజెస్కి అట్ ఏ టైం అప్లై అవ్వాలి. అలా మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలి అంటే మీరు క్రియేట్ చేసే CSS స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఒక సెపరేట్ ఫైల్ కింద సేవ్ చేసుకొని, ఎలా సెపరేట్ ఫైల్ కింద సేవ్ చేస్తారు, అది CSS ఫైల్ కాబట్టి .css అనే ఎక్స్టెన్షన్తో ఒక సెపరేట్ ఫైల్ కింద సేవ్ చేసుకొని దీన్ని కాస్త మీరు ఏవైతే మల్టిపుల్ వెబ్ పేజెస్కి లింకప్ చేయాలని అనుకుంటున్నారో అన్ని వెబ్ పేజెస్లోనూ కూడా లింకప్ చేస్తారు. ఇలా లింకప్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగే లింక్ ట్యాగ్. ఆ లింక్ ట్యాగ్ని కాస్త ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే హెడ్ ట్యాగ్లో మెన్షన్ చేయాలి. సో హెడ్ ట్యాగ్లో లింక్ అని చెప్పి ఏం చేస్తారు, రిలేషన్ రాయాలి. REL ఈక్వల్ టు అని చెప్పి స్టైల్ షీట్ అని డబుల్ కోట్లో పెడతారు. దాని తర్వాత ఏ పేజ్ అయితే అంటే ఏ CSS ఫైల్ అయితే మీరు లింక్ చేయాలనుకుంటారో ఆ CSS ఫైల్ నేమ్ని కాస్త అక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడే కదా ఆ స్టైల్ కాస్త అక్కడ అప్లై అవుతుంది. సో అలా CSS ఫైల్ని మెన్షన్ చేయడానికి మనం ఒక యాట్రిబ్యూట్ వాడాలి ఆ లింక్ ట్యాగ్లో. ఆ యాట్రిబ్యూట్ ఏంటంటే HREF, హైపర్ లింక్ రిఫరెన్స్. సో ఇలా వాడడం ద్వారా ఏమవుతుంది, ఈ CSS ఫైల్లో మీరు ఏవైతే స్టైల్స్ అప్లై చేశారో అవన్నీ కూడా మీరు ఏ ఫైల్స్లో మీరు లింకప్ చేశారో అన్ని వెబ్ పేజెస్కి కూడా అప్లై అయిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో సింగిల్ లైన్ అయితే ఇంటర్నల్, ఓవరాల్ వెబ్ పేజ్కి అయితే సింగిల్ లైన్ అయితే ఇన్లైన్, ఓవరాల్ వెబ్ పేజ్ ఎంటైర్ వెబ్ పేజ్కి అయితే ఇంటర్నల్, మల్టిపుల్ వెబ్ పేజెస్కి అయితే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ని యూజ్ చేస్తాం. సో HTML ఫైల్ రాయాలి అంటే మనం ఏం చేయాలి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే HTML ఫైల్ని రాసుకుందాం. సో దానికోసం ఏం చేద్దాం, ఫస్ట్ స్టార్టింగ్ HTML ఫైల్ రాయాలి అంటే ఏం చేయాలి, HTML ట్యాగ్ వాడాలి. నెక్స్ట్ ఏం చేయాలి, HTML ట్యాగ్లో నెక్స్ట్ హెడ్ ట్యాగ్ రాసాను. హెడ్ ట్యాగ్ తర్వాత ఏం రాయాలి, టైటిల్ ట్యాగ్ రాయాలి. సో టైటిల్ ట్యాగ్ రాశాను. టైటిల్ ట్యాగ్లో నేమ్ ఇవ్వాలి కాబట్టి వెబ్ పేజ్కి నేమ్ ఇస్తున్నాను. సో CSS స్టైల్స్ అని ఇచ్చాను. నేను టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను.
సో టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేసాక ఏం చేయాలి, హెడర్ ట్యాగ్ని క్లోజ్ చేసేయాలి. సో ఇదిగోండి హెడర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు బాడీ ట్యాగ్లో నేను ఏం చేస్తున్నాను అంటే బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను. బాడీ ట్యాగ్లో ఏం చేద్దామంటే సపోజ్ H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. H1 ట్యాగ్ తీసుకొని ఏం చేస్తున్నాను అంటే దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని రాశాను. ఇన్లైన్ స్టైల్ షీట్. ఓకే, సో H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకొక H1 ట్యాగ్ తీసుకున్నాను. ఇంకొక H1 ట్యాగ్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే వెల్కమ్ టు CSS అని రాశాను. వెల్కమ్ టు CSS. ఓకే, సో ఈ H1 ట్యాగ్ని కూడా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుందాం. సో ఆల్రెడీ ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసు మీకు. SRC ఈక్వల్ టు అని చెప్పి ఆ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేయాలి. సో ఏదో ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్ ఎక్కడుందో చూసుకొని ఆ ఇమేజెస్ తీసుకోవాలి. సో మై పిక్చర్స్లో ఇమేజ్ని తీసుకుందాం. ఈ ఇమేజ్ యొక్క అడ్రస్ ప్రాపర్టీస్లో ఉంటుంది. సో ప్రాపర్టీస్ తీసుకొని ఈ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ కాస్త కాపీ చేసుకొని మనం ఆ అడ్రస్ని కాస్త ఇక్కడ ఏం చేయాలి, ఇమేజ్ యొక్క అడ్రస్లో పేస్ట్ చేయాలి. ఆ ఇమేజ్ యొక్క నేమ్ కూడా కావాలి కదా, ఓవరాల్ టోటల్ అడ్రస్ని ప్లేస్ చేయాలి. సో ఇదిగోండి ఆ ఇమేజ్ యొక్క నేమ్ ఇది. సో ఇమేజ్ యొక్క అడ్రస్ని కాస్త ప్లేస్ చేస్తాను. ఇది కాస్త దేనికి మధ్యలో ఉండాలి, డబల్ కోట్ మధ్యలో ఉండాలి. సో ఓవరాల్గా ఈ అడ్రస్ని కాస్త దేనికి మధ్యలో పెట్టాలి, మనం డబల్ కోట్స్ మధ్యలో పెట్టాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఇమేజ్ని ప్లేస్ చేసుకున్నాను నా వెబ్ పేజ్లో. నెక్స్ట్ లైన్లో నేను ఏం చేస్తున్నాను అంటే మీకు ఆల్రెడీ లిస్ట్ గురించి చెప్పాను. సో నేనేం చేస్తున్నాను అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్లో నేను కొన్ని లిస్టులు అనేవి మెన్షన్ చేసుకుంటున్నాను. లిస్ట్ 1 అని చెప్పి లిస్ట్ ఐటమ్ 1 అని అందాం. లిస్ట్ ఐటమ్ 1. ఓకే, ఈ లిస్ట్ని క్లోజ్ చేస్తున్నాను. ఇలా మనం ఒక 3-4 లిస్టులు తీసుకుందాం. జస్ట్ కాపీ లిస్ట్. ఓకే, సో అన్ఆర్డర్డ్ లిస్ట్లో నేను ఏం చేశానంటే ఒక 3 లిస్టులు తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ని కాస్త నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓపెన్ చేశాను, అందులో లిస్ట్ ఐటమ్స్ రాస్తాను. ఇప్పుడు నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ని కాస్త క్లోజ్ చేస్తాను. ఓకే కదా, సో అన్ఆర్డర్డ్ లిస్ట్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే బాడీని క్లోజ్ చేసేద్దాం. ఓవరాల్గా బాడీని క్లోజ్ చేస్తాను. /. సో నెక్స్ట్ ఏం చేయాలి, బాడీని క్లోజ్ చేస్తామంటే HTMLని క్లోజ్ చేయాలి. ఇది నార్మల్గా మనం రాసిన HTML ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేశాను. సేవ్ చేసినప్పుడు ఏం చేద్దాం, ex.html అని పెట్టాను. ఓకే, ex.html అని సేవ్ చేశాను. ఎక్కడ సేవ్ చేస్తున్నానో చూడండి, D డ్రైవ్లో ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ ఉంది. ఆ ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో నేను ఏం చేస్తున్నాను అంటే ex.html అని సేవ్ చేశాను. సో ఆల్రెడీ నేమ్తో ఉంది. సో D డ్రైవ్లో ఇంకొకటి తీసుకుందాం. సేవ్ యాజ్ D డ్రైవ్లో సేవ్ చేద్దాం. D డ్రైవ్లో ఒక న్యూ ఫోల్డర్ తీసుకుందాం. న్యూ ఫోల్డర్లో స్టైల్ అనే ఫోల్డర్ తీసుకున్నాను. ఈ స్టైల్ అనే ఫోల్డర్లో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ex.html అనే నేమ్తో సేవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఎక్కడుంది, D డ్రైవ్లో ఉంది. ఆ D డ్రైవ్లో కాస్త ఎక్కడుంది, D డ్రైవ్లో స్టైల్ అనే ఫోల్డర్లో ఉంది. సో ఇదిగోండి స్టైల్ అనే ఫోల్డర్. ఇందులో ex.html అనే ఫైల్ ఉంది. ఓకేనా,
సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జస్ట్ డబల్ క్లిక్ ఇస్తే చాలు. సో చూడండి, దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని వచ్చింది. వెల్కమ్ టు సిఎస్ఎస్. ఇవి రెండు కూడా నేను ఎలా తీసుకున్నాను, H1 ట్యాగ్లో తీసుకున్నాను కాబట్టి ఫాంట్ అనేది పెద్దది వచ్చింది. నెక్స్ట్ ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్కి హైట్ విడ్త్ ఇవ్వలేదు కాబట్టి పెద్దగా ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ లిస్ట్ రాశాను కదా, ఇదిగోండి నేను తీసుకునే లిస్ట్ కాస్త ఏ టైప్ ఆఫ్ లిస్టు, అనార్డర్డ్ లిస్ట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ ఫ్రంట్ ఏమైంది, బుల్లెట్స్ అనేవి సర్కిల్ అనేది మెన్షన్ అయింది బై డిఫాల్ట్గా. ఓకే కదా. సో ఇలా నేను ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇలా క్రియేట్ చేసిన వెబ్ పేజ్కి కాస్త మనం ఏం చేద్దామంటే స్టైల్స్ అప్లై చేద్దాం. ఓకే, ఆ స్టైల్స్ అప్లై చేసేటప్పుడు కూడా ఎలా స్టైల్స్ అప్లై చేద్దాం అంటే ఫస్ట్ ఇన్లైన్ స్టైల్ షీట్స్ అప్లై చేద్దాం. ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే నేనేం చెప్పాను, ఒక హెడ్ ఒక ట్యాగ్కి మాత్రమే, అంటే ఒక లైన్లో మాత్రమే అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో దాన్నే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్లు ఇక్కడ 2 ఉన్నాయి కదా, నేను ఫస్ట్ H1 ట్యాగ్లోనే స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. స్టైల్ అప్లై చేయాలంటే ఒక యాట్రిబ్యూట్ వాడాలి అని చెప్పాను. ఆ యాట్రిబ్యూట్ ఏంటి, స్టైల్ అనే యాట్రిబ్యూట్. సో స్టైల్ ఈక్వల్ టు ఏం చేస్తారు, మీరు ఏదైతే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ కాస్త డబల్ కోట్ మధ్యలో ఉండాలి. సో నేను కలర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కలర్ ఏమి ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి మధ్యలో సెమీకోలన్ ఇవ్వాలి. సో సెమీకోలన్ ఇచ్చి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను, బ్యాక్ గ్రౌండ్. ఓకే, తర్వాత ఐఫన్ ఇచ్చి కలర్ అని రాయాలి, ప్రాపర్టీ అన్నమాట. మన ప్రాపర్టీస్ మీద ఐడియా ఉంటే మనం ఇంప్లిమెంట్ సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఏం ఇస్తున్నానంటే బ్లాక్ ఇస్తున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను, సెమీకోలన్ ఇచ్చాను, నెక్స్ట్ డబుల్ కోట్స్ ఇచ్చాను. ఓకేనా. సో నా దగ్గర 2 H1 ట్యాగ్లు ఉన్నాయి. ఓకే కదా. కానీ నేను స్టైల్ అప్లై చేసింది దేనికి అప్లై చేశాను, కేవలం ఒక H1 ట్యాగ్కి మాత్రమే అప్లై చేశాను. ఏ H1 ట్యాగ్కి, ఈ H1 ట్యాగ్లో ఏం రాశాను, దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని రాశాను. దీనికి మాత్రమే నేను స్టైల్ అప్లై చేశాను. నెక్స్ట్ వెల్కమ్ టు సిఎస్ఎస్ అనేది కూడా H1 ట్యాగ్లో ఉంది కానీ నేను ఇక్కడ అప్లై చేయలేదు. సో దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ఇది ఇన్లైన్ కదా, సో ఇన్లైన్ డాట్ HTML అని సేవ్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏం పేరు ఇచ్చాను, ఇన్లైన్ డాట్ HTML. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి, ఇదిగోండి. ఇక్కడ నేను రాసిన దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ కానీ వెల్కమ్ టు సిఎస్ఎస్ కానీ రెండు H1 ట్యాగ్లోవే. కానీ నేను కాస్త స్టైల్ ఇవి రెండు H1 ట్యాగ్లోవే. ఓకే, దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అన్నది H1 ట్యాగే, వెల్కమ్ టు సిఎస్ఎస్ అనేది H1 ట్యాగే. కానీ నేను స్టైల్ దేనికి అప్లై చేశాను, దిస్ ఈజ్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని ఏదైతే రాశానో ఆ H1 ట్యాగ్కి మాత్రమే అప్లై చేశాను. కాబట్టి ఆ అప్లై చేసిన కాస్త ఏమి ఇచ్చాను, కలర్ రెడ్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను. సో ఆ స్టైల్ అనేది దీనికి అప్లై అయింది తప్ప నెక్స్ట్ అదే H1 ట్యాగ్ ఉంది కదా అని ఈ స్టైల్ అనేది ఇక్కడ అప్లై అవ్వలేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్లైన్ స్టైల్ షీట్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇమేజ్ అనేది ఇంత పెద్దది ఉంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇమేజ్కి ప్రాపర్టీ స్టైల్స్ అప్లై చేస్తాను. ఆ ఇమేజ్ యొక్క స్టైల్స్ ఏం అప్లై చేస్తాను అంటే, స్టైల్స్ అప్లై చేయాలి అంటే ట్యాగ్ ఓపెనింగ్లోనే కదా రాయాలి. సో స్టైల్ అప్లై చేయాలి అంటే స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏదైతే స్టైల్ అప్లై చేయాలనుకున్నా ఆ స్టైల్స్. సో హైట్ ఈక్వల్ టు హైట్ స్టైల్కి ప్రాపర్టీకి వాల్యూకి మధ్యలో కాలమ్ ఉండాలి. సో హైట్ ఎంత ఇస్తున్నాను అంటే సపోజ్ 320 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకేనా, సెమీకోలన్ ఇచ్చాను. అదేవిధంగా విడ్త్ ఎంత ఇస్తున్నాము అంటే 400 పిక్సెల్స్ ఇస్తున్నాం అనుకోండి. ఓకేనా. సో ఇదిగోండి. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇమేజ్కి కూడా స్టైల్స్ అప్లై చేశాను. ఓకేనా. సో ఇమేజ్కి కూడా స్టైల్స్ అప్లై చేసి నేను ఏం చేస్తున్నానంటే సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇన్లైన్ని ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి ఇమేజ్ సైజ్ తగ్గింది. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ ఈ లిస్ట్ ఉన్నాయి కదా, ఈ లిస్ట్కి ప్రతిదానికి ఫ్రంట్ ఏమున్నాయి, ఇది అనార్డర్డ్ లిస్ట్ కాబట్టి బుల్లెట్స్ వచ్చాయి. ఓకే, సర్కిల్ సింబల్ వచ్చింది. ఈ సర్కిల్ సింబల్ని కాస్త నేను తీసేయాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే. సో ఇక్కడ లిస్ట్ అనార్డర్డ్ లిస్ట్కే కదా తీసేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు అంటే స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి లిస్ట్ స్టైల్ నన్ అంటారు. ఓకే. నెక్స్ట్ సెమీకోలన్ నెక్స్ట్ కొటేషన్ మార్క్స్ క్లోజ్. ఇప్పుడు సేవ్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇన్లైన్ దగ్గరికి వెళ్దాం, ఫైల్ దగ్గరికి
ఎగ్జిక్యూట్ చేసాం. చూడండి బుల్లెట్స్ అన్నీ పోయాయి. ఓకేనా? సో అనార్డర్డ్ లిస్ట్కి కూడా స్టైల్ అప్లై చేస్తాం. ఇందులో మళ్ళీ సెపరేట్గా ఒక లిస్ట్కి మాత్రమే స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి. సో ఏ లిస్ట్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ ట్యాగ్లో మనం ఏం చేస్తాం, స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి ఏ కలర్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కలర్, దానికి సంబంధించిన ప్రాపర్టీ, సపోజ్ కలర్ బ్లూ. ఓకేనా? ఇలా ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, సేవ్ చేద్దాం. నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి మొత్తం 3 లిస్టులు ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ లిస్ట్కి మాత్రమే స్టైల్ అప్లై చేశాను కాబట్టి లిస్ట్ 1 ఒకటి బ్లూ కలర్లో ప్రింట్ అయింది. సో ఓవరాల్గా ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏ లైన్కి అయితే స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటున్నామో ఆ లైన్లో మాత్రమే స్టైల్ అప్లై చేస్తాం. సపోజ్ అదే ట్యాగ్ మనకి మరొకసారి రిపీట్ అయినప్పటికీ కూడా మీరు ఏ ట్యాగ్లో అయితే స్టైల్ మెన్షన్ చేశారో దానికి మాత్రమే అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 ట్యాగ్ 2 టైమ్స్ రిపీట్ అయింది, కానీ నేను ఫస్ట్ H1 ట్యాగ్కి మాత్రమే స్టైల్ అప్లై చేశాను. సో ఆ H1 ట్యాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి మాత్రమే ఈ స్టైల్ అప్లై అయింది. అదేవిధంగా ఇక్కడ లిస్టులు అనేవి నాకు 3 ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ లిస్ట్కి మాత్రమే నేను స్టైల్ అనేది అప్లై చేశాను, కలర్ బ్లూలో ప్రింట్ అవ్వని. అందుకే ఇదిగోండి ఫస్ట్ లిస్ట్ మాత్రమే బ్లూ కలర్లో ప్రింట్ అయింది, రిమైనింగ్ 2 బ్లాక్లోకి వచ్చాయి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్లైన్ స్టైల్ షీట్. నెక్స్ట్ ఇంకొక స్టైల్ షీట్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంటర్నల్ స్టైల్ షీట్. ఓకే, సో యాజ్ యూజువల్గా HTML ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను. ఇక ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే నేనేం చెప్తున్నాను, మనం ఓవరాల్గా వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి అని అనుకుంటే కనుక దానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోగ్రాంలో ఇప్పుడు 2 H1 ట్యాగ్లు ఉన్నాయి. నేను ఇన్లైన్ యూజ్ చేసి అప్లై చేసినప్పుడు ఒకదానికి మాత్రమే అప్లై అయింది. అలా కాదు, నేను వెబ్ పేజ్ మొత్తానికి అప్లై చేయాలనుకుంటున్నాను అంటే నా వెబ్ పేజ్లో H1 ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయో అన్నింటికి అప్లై అవ్వాలి. సపోజ్ నేను ఇంకొక H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇంకొక H1 ట్యాగ్ తీసుకొని ఇంటర్నల్ డిస్క్రిప్షన్ అన్నాను. ఓకే, సో H1 ట్యాగ్ ఇది ఇన్లైన్ కాదుగా, ఇంటర్నల్ కదా, సో ఇంటర్నల్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఓవరాల్గా ఈ వెబ్ పేజ్లో ఉన్న ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి వెబ్ పేజ్ మొత్తానికి అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే హెడ్ ట్యాగ్లో స్టైల్ అనే ట్యాగ్ ఓపెన్ చేయాలి. ఈ స్టైల్ అనే ట్యాగ్లో మనం ఏం చేయాలి అంటే ఒక యాట్రిబ్యూట్ వాడాలి, టైప్ అనే యాట్రిబ్యూట్. టైప్ ఈక్వల్ టు ఏం చేయాలి, టెక్స్ట్ ఆర్ CSS అని మెన్షన్ చేయాలి. ఓకే, సో వన్స్ టెక్స్ట్ ఆర్ CSS అని మెన్షన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ స్టైల్ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మిడిల్లో, ఓకే, ఈ స్టైల్ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మిడిల్లో మీరు ఏ ట్యాగ్స్కి అయితే స్టైల్ అప్లై చేయాలనుకుంటారో ఆ ట్యాగ్స్కి స్టైల్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 అనే ట్యాగ్కి స్టైల్స్ అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. ఏంటి కలర్ అనేది సపోజ్ బ్లూ ఇవ్వాలనుకుంటున్నాను, కలర్ బ్లూ. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దాము అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం, రెడ్ ఇద్దాం. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను. సో ఇది కాస్త నేను ఏం చేశాను, స్టైల్ ట్యాగ్లో ఓపెన్ చేశాను. సో దీన్ని కాస్త క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇంకా ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ ఇదే స్టైల్ ఇంటర్నల్ స్టైల్ .html. ఓకేనా? సేవ్ చేశాను. సో ఎక్కడ సేవ్ చేసాం, D డ్రైవ్లో కాబట్టి అక్కడికి వెళ్ళాం. ఇదిగోండి .internal.html అని ఉంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇదిగోండి. సో నేను రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఎలా రాశాను, హెడ్ ట్యాగ్లో ఈ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి ఈ స్టైల్ ట్యాగ్లో ఒక ట్యాగ్ H1 అనే ట్యాగ్ మెన్షన్ చేసి ఈ H1 ఎక్కడైతే ఉందో అన్నింటికి కూడా కలర్ బ్లూ కావాలి, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కావాలని మెన్షన్ చేశాను. నా ప్రోగ్రాంలో ఇదంతా ఒక వెబ్ పేజ్ కదా, ఈ వెబ్ పేజ్లో H1 ట్యాగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది. కానీ నేను స్టైల్ అనేది ఎక్కడ అప్లై చేశాను,
హెడ్ ట్యాగ్లో స్టైల్ ట్యాగ్ తీసుకొని అప్లై చేశాను. దీన్ని ఏమని పిలుస్తాం? ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే మనం అప్లై చేసిన స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ అనేది ఎంటైర్ వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవుతుంది. ఎంటైర్ వెబ్ పేజ్ మొత్తానికి అప్లై అవ్వడం అంటే సెలెక్టర్కి అయితే మీరు స్టైల్ని అప్లై చేస్తున్నారో ఆ సెలెక్టర్ అనేది వెబ్ పేజ్ మొత్తంలో ఎక్కడెక్కడైతే ఉందో ఆ మొత్తం అన్నింటికి కూడా అప్లై అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ట్యాగ్ ఇలా ఒక స్టైల్ అని ఏం లేదు, మీరు ఎన్ని స్టైల్స్ కావాలనుకుంటే అన్ని స్టైల్స్ని మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి తీసుకుంటున్నాను, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంది కదా, ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్కి కూడా నేను స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే కలర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, కలర్ ఎల్లో అన్నాను, అన్ఆర్డర్డ్ లిస్ట్ క్లోజ్ చేశాను. ఇది స్టైల్ ట్యాగ్ ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ఉంది కదా, సో సేవ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇంటర్నల్ స్టైల్ షీట్ ఎల్లో అని ఇచ్చే కదా, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇవన్నీ ఇవి 3 H1 ట్యాగులు కాబట్టి అప్లై అయిపోయింది. ఇదిగోండి లిస్ట్ ట్యాగ్ ఎల్లో కలర్. ఓకే, సో మొత్తం ఎన్ని లిస్టులు ఉన్నాయి? 3 లిస్టులు ఉన్నాయి. సో మనం 3 లిస్టులకి కూడా ఓవరాల్గా ఏం చేసాం, ఇంటర్నల్ స్టైల్ షీట్ని అప్లై చేసాం. కాబట్టి ఏమైంది, ఆ లిస్ట్లో ఉన్న ప్రతి దానికి కూడా ఆటోమేటిక్గా ఎల్లో కలర్ అనేది అప్లై అయిపోయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, ఇంటర్నల్ స్టైల్ షీట్. సో ఎంటైర్ వెబ్ పేజ్ మొత్తానికి కూడా మనం అప్లై చేసే స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ అప్లై అవ్వాలి అని అనుకుంటే కనుక దానికి మనం అప్లై చేసే స్టైల్ ఏంటంటే ఇంటర్నల్ స్టైల్ షీట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసి నేను ఇమేజ్ సైజ్ కూడా తగ్గించాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారు, అన్ఆర్డర్డ్ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏ ట్యాగ్ యొక్క స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారు, ఇమేజ్ ట్యాగ్. సో ఆ ట్యాగ్ నేమ్ రాస్తాము. దాని తర్వాత ఏం చేయాలి, బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తారు, హైట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. హైట్ ఎంత ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ 200 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, సో 200 పిక్సెల్స్ ఇచ్చాను. నెక్స్ట్ విడ్త్ ఇవ్వాలి, విడ్త్ కాస్త 350 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఓకే, సెమీకోలన్. నెక్స్ట్ దానికి ఒక బార్డర్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో బార్డర్ కూడా ఇద్దాం. సో బార్డర్ 5 పిక్సెల్స్ ఇస్తున్నాం. ఓకే, అండ్ ఆ బార్డర్ కాస్త నాకు ఎలా కావాలంటే సాలిడ్ రెడ్ కలర్లో కావాలి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఆ ఇమేజ్ని కూడా క్లోజ్ చేస్తాం. సో ఇదిగోండి ఫైల్ సేవ్. సో ఇంటర్నల్ కదా, సో ఇంటర్నల్ స్టైల్ షీట్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇమేజ్ సైజ్ తగ్గింది, బార్డర్ కలర్ మారింది. ఓకేనా, సో ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ యొక్క కలర్ తీసేద్దాం, ఎల్లో కాదు గ్రే ఇద్దాం, క్లియర్గా కనిపిస్తుంది. ఫైల్ సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి గ్రే కలర్. ఓకేనా, సో నేను ఇమేజ్ సైజుని తగ్గించాను, అట్ ది సేమ్ టైం సైజ్ తగ్గించడంతో పాటు నేను ఏం చేశాను, బార్డర్ కూడా ఇచ్చాను. సో ఓవరాల్గా ఇవి ఇచ్చిన కాస్త ఎలా ఇచ్చాను, నేను అన్నీ కూడా హెడ్ ట్యాగ్లో ఇచ్చాను. సో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి దీనికి అప్లై అయింది, ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్నింటికి అప్లై అయిపోతుంది. అలాగే అన్ఆర్డర్డ్ లిస్ట్ను ఒకసారి మెన్షన్ చేశాను, అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్న అన్నింటికి కూడా గ్రే కలర్ ప్రింట్ అవ్వాలని. ఎన్ని ఉన్నాయి లిస్టులు, 3 ఉన్నాయి, 3 కూడా గ్రే కలర్లో ప్రింట్ అయ్యాయి. అదేవిధంగా H1 ట్యాగ్కి నేను ఏం చేశాను, ఒకసారే కలర్ బ్లూ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అన్నాను, కానీ నా ప్రోగ్రాంలో H1 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 1 2 3. దిస్ ఈజ్ ఇంటర్నల్, వెల్కమ్ టు సిఎస్ఎస్ ఇంటర్నల్ డిస్క్రిప్షన్. ఇదిగోండి దిస్ ఈజ్ ఇంటర్నల్, వెల్కమ్ టు సిఎస్ఎస్ ఇంటర్నల్ డిస్క్రిప్షన్. ఈ 3కి కూడా స్టైల్ అప్లై అయింది. సో ఓవరాల్గా ఎంటైర్ వెబ్ పేజ్కి అప్లై అవ్వాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే స్టైల్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ స్టైల్ షీట్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే నేనేం చెప్తున్నాను, మనం ఏదైతే స్టైల్ని తీసుకుంటున్నామో ఆ స్టైల్ కాస్త మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే స్టైల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. సో ఈ నోట్ ప్యాడ్లో నేను ఏం చేస్తాను అంటే సెపరేట్గా స్టైల్ని అప్లై చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 అనే స్టైల్ని అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రోగ్రాంలో H1 ఎక్కడెక్కడైతే ఉందో ఆ H1 ట్యాగ్స్ అన్నింటికి కూడా ఏమవ్వాలి అంటే కలర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో కలర్లో ప్రింట్ అవ్వాలి. ఓకేనా, అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ అనేది
బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ ఇద్దాం, బ్లూ అని మెన్షన్ చేశాను. ఓకేనా? దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక సెపరేట్ HTML ఫైల్ కింద సేవ్ చేస్తున్నాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా తీసుకుందాం. ఇంకోటి ఏం తీసుకుందాం? అన్ఆర్డర్డ్ లిస్టులు ఉన్నాయి కదా. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ అన్ఆర్డర్డ్ లిస్ట్కి నేను ఏం చేస్తున్నానంటే కలర్ బ్రౌన్ ఇచ్చాను. ఓకేనా? సో అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇది ఏదైతే సెపరేట్గా మనం సేవ్ చేస్తున్నాం, ఎందుకు సెపరేట్గా సేవ్ చేస్తున్నాం? ఈ స్టైల్ని మల్టిపుల్ వెబ్ పేజెస్కి అప్లై చేయడానికి. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని కాస్త ఒక సెపరేట్ ఫైల్ కింద సేవ్ చేసుకుంటాను. ఆ సెపరేట్ ఫైల్ కింద సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేయాలి? .cssతో సేవ్ చేయాలి. సో ఏం చేద్దాము అంటే ex1.cssతో సేవ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇది CSS ఫైల్ అయిందన్నమాట. ఓకే, ex1.css అని సేవ్ చేశాను. సో ex1.css అనేది మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ex1 ఇదిగోండి, జస్ట్ మనకు కోడింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కాస్త మనం తీసుకెళ్ళి దేనికి అప్లై చేయాలి? మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న HTML ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్స్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంక్లూడ్ చేసుకోవాలి. అలా ఇంక్లూడ్ చేసుకోవాలంటే నేను ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటున్నాను? హెడ్ ట్యాగ్లో మీరు లింక్ అనే ఒక ట్యాగ్ యూజ్ చేయాలి. ఆ లింక్ ట్యాగ్లో మీరు దీన్ని కాస్త లింకప్ చేయాలి. సో ఇదిగోండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హెడ్ ట్యాగ్లో లింక్ ట్యాగ్ వాడుతున్నాను. హెడ్ ట్యాగ్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? లింక్ ట్యాగ్ వాడుతున్నాను, LINK. ఓకే, లింక్లో నేను ఏం చెప్తున్నాను? REL రిలేషన్ చెప్పాలి. సో REL ఈక్వల్ టు ఏమని రాస్తారు అంటే స్టైల్ షీట్ అని రాయాలి. ఓకే, స్టైల్ షీట్. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే href అంటే హైపర్ లింక్ రెఫరెన్స్లో ఇది ఏం చేస్తారు అంటే ఈక్వల్ టు అని చెప్పి మీరు ఏదైతే CSS ఫైల్ని మీ వెబ్ పేజ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ CSS ఫైల్ యొక్క అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ఆ CSS ఫైల్కి ఏం పేరు ఇచ్చాను? ex1 అని ఇచ్చాను, ex1.css. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? దీన్ని క్లోజ్ చేశాను. ఓకే కదా? సో ఇది ఒక వెబ్ పేజ్ చూడండి, ఇన్లైన్ ఇంటర్నల్ ఏ స్టైల్స్ లేవు, ఇది ఒక సింగిల్ వెబ్ పేజ్ ex.html అనేది. ఇప్పుడు నేను కాస్త దీనికి ఏం చేశాను? CSSలో సెపరేట్గా స్టైల్స్ అప్లై చేసి ఆ స్టైల్స్ని కాస్త ఇక్కడ నేను ఏం చేశానంటే లింక్ ట్యాగ్లో నేను అప్లై చేశాను. ఓకే, సో లింక్ REL ఈక్వల్ టు అని చెప్పి దానికి సంబంధించిన అడ్రస్ ఇచ్చాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సేవ్ చేస్తాను. సో external.html అన్నాను. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు external.html ఏదైతే ఉందో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి. ఓకేనా? సో external.html నేను ఏం చేశాను? ఇక్కడ external.html అనే ఫైల్ మీకు ఏదైతే ఉందో అక్కడ ఎటువంటి స్టైల్స్ అప్లై చేయలేదు, జస్ట్ ఒక లింక్ ట్యాగ్ మాత్రమే వాడాను. ఓకే, ఆ లింక్ కాస్త ఏం చేశాను? ex1 ఫైల్ని కాస్త లింకప్ చేశాను. ఆ ex1 ఫైల్ ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి ex1 ఫైల్. ఈ ex1 ఫైల్లో నేను ఏం చేశానో చూడండి, ఏం స్టైల్స్ అప్లై చేశాను? ex1 ఫైల్లో h1 అనే ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్నింటికి కూడా కలర్ టమాటో కలర్ రావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కావాలన్నాను. వచ్చాయా? రెండు ఉన్నాయి కాబట్టి రెండింటికి అప్లై అయింది. నెక్స్ట్ నాకు UL ట్యాగ్ ఏదైతే ఉందో దాని యొక్క కలర్ బ్రౌన్ కావాలి అన్నాను. ఇదిగోండి, UL ట్యాగ్ ఏదైతే ఉందో దాని కలర్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చింది. ఓకే, సో మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో నేను ఇమేజ్కి కూడా సైజ్ తగ్గించాలి అనుకుంటున్నాను అనుకోండి. సో ఇమేజ్ IMG ట్యాగ్కే కదా వాడాలి అనుకుంటున్నాం. సో ఇమేజ్ ట్యాగ్కి నేను ఏం చేస్తాను అంటే, సో నెక్స్ట్ ఏం చేద్దాం? హైట్ ఈక్వల్ టు హైట్ ఎంత ఇస్తారు? హైట్ 320 పిక్సెల్స్. నెక్స్ట్ విడ్త్ నెక్స్ట్ 400 పిక్సెల్స్. నెక్స్ట్ ఇంకా ఏమిద్దాం? బార్డర్ కూడా ఇద్దాం. బార్డర్ 5 పిక్సెల్స్. సాలిడ్ రెడ్. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇమేజ్ని కూడా ఆ స్టైల్ని కూడా నేను CSS ఫైల్లో ఇంక్లూడ్ చేశాను. ఓకే, ఈ CSS ఫైల్ని కాస్త మనం ఎక్కడ లింకప్ చేసుకున్నాం? ఎక్కడ లింకప్ చేశాను? నేను ఎక్స్టర్నల్ అనే ఫైల్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టర్నల్ ఫైల్లో లింకప్ చేశాను. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ అనే ఫైల్ని మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి.
ఓకే, ఇదిగోండి. ఓకే, సో బార్డర్ రెడ్ వచ్చింది, ఇమేజ్ సైజ్ కూడా తగ్గిపోయింది. సో ఓవరాల్గా ఎక్స్టర్నల్స్లో యాక్చువల్లీ మనం ఎక్స్టర్నల్లో నేను HTML ఫైల్లో ఏమీ అప్లై చేయలేదు. చూడండి, ఎక్కడ స్టైల్ ఉండదు. కేవలం ఒక పేజ్ని మాత్రమే లింకప్ చేశాను. ఏంటా పేజు? CSS ఫైల్. ఓకే, ఆ CSS ఫైల్లో నేను ఏం చేశానో చూడండి, H1 ట్యాగ్కి కలర్ టొమాటో కావాలని మెన్షన్ చేశాను. సో అది వచ్చింది. నెక్స్ట్ UL ట్యాగ్లో ఉన్నవన్నిటికీ కూడా కలర్ బ్రౌన్ రావాలన్నాను. ఇదిగోండి, బ్రౌన్ వచ్చింది. నెక్స్ట్ ఇమేజ్ సైజ్ తగ్గించి దాని యొక్క బార్డర్ రెడ్ ఇచ్చాను. సో ఇలా ఇచ్చిన స్టైల్స్ని కాస్త నేను ఒక ఫైల్లో సేవ్ చేసుకొని ఏ ఫైలు ex1.css అని సేవ్ చేసి దీన్ని కాస్త నేను ఏం చేశాను, HTML ఫైల్లో లింకప్ చేశాను. సో ఆటోమేటిక్గా ఆ స్టైల్స్ అన్నీ కూడా ఈ పేజ్కి అప్లై అయిపోయాయి అనమాట. ఇన్లైన్ స్టైల్ షీట్ అప్లై చేస్తే కేవలం సింగిల్ లైన్కి మాత్రమే అప్లై అయింది. సో ఇంటర్నల్ అంటే ఏమైంది, ఎంటైర్ వెబ్ పేజ్కి అప్లై అయింది. ఇక ఎక్స్టర్నల్ అంటే ఏం చేసాం మనం ఓవరాల్గా ఎక్స్టర్నల్ అని ఏదైతే అన్నామో ఆ ఎక్స్టర్నల్ దాంట్లో మనం ఎటువంటి కోడింగ్ రాయలేదు. CSS ఫైల్కి విడిగా కోడింగ్ రాసుకొని దాన్ని కాస్త ఇక్కడ ఏం చేసాం, లింక్ ట్యాగ్ యూజ్ చేసి జస్ట్ లింకప్ చేసాం అంతే. సో ఎప్పుడైతే లింకప్ చేసామో ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ స్టైల్స్ అన్నీ కూడా దీనికి అప్లై అయ్యాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ CSS స్టైల్స్.